అంతరాయ తిమిరోపశాంతయే శాంత పావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణో వందే జగద్గురుం. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి మాతృదేవో భవ. ప్రాక్టికల్ నాలెడ్జ్ అయినటువంటి 16, 17, 18 అధ్యాయాలలో 16వ అధ్యాయంలో ఉన్నటువంటి అమోఘమైనటువంటి లక్షణాలన్నింటినీ కూడా తెలుసుకున్నాము. ఎన్నో లక్షణాలను తెలుసుకున్నాము. 15 అధ్యాయాల వరకు అర్జునుడి యొక్క ప్రయాణం, తమస్సులో ఉన్నటువంటి అర్జునుడు, కర్మను వదిలేస్తాను అనుకున్నటువంటి అర్జునుడు క్రమ పద్ధతిలో భక్తి మార్గంలో ప్రవేశించి 11వ అధ్యాయంలో భగవంతుని చూసినటువంటి ఆనందంలో 12వ అధ్యాయంలో పూర్తి స్థాయి భక్తుడిగా మారి, భక్తుడికి జ్ఞానికి తేడా లేదు అన్నటువంటి తేడా పద్ధతి మనకు 13వ అధ్యాయంలోనే ప్రారంభమవుతుంది. 12లో 13లో ఉన్నటువంటి క్యారెక్టరిస్టిక్స్ ఒకే రకంగా ఉంటాయి. అందువల్ల ఏమవుతుంది అంటే నిజమైనటువంటి భక్తుడు ఆటోమేటిక్ గా జ్ఞానిగా మారిపోతాడు. అది 13, 14, 15లో మనం చూసి జ్ఞానిగా మారినటువంటి అర్జునుడు పురుషుడు కాస్త పురుషోత్తముడుగా మారడం మనం చూసాము. ఆ తర్వాత ఇక మనకు వచ్చినటువంటిది ప్రాక్టికల్ ల్యాబ్ అన్నమాట. ఇప్పటి వరకు మనం చేసినటువంటిది క్లాస్ రూమ్, ఇప్పుడేమో ల్యాబ్. ఈ ల్యాబ్ లోపల ఏంటి, మనం ఎటువంటి లక్షణాలను కలిగి ఉన్నాము, ఇప్పుడు నేను ఎలాంటి వాడిని, ఇన్నాళ్ళు ఏమో అర్జునుడు ఎలాంటి వాడు ఏంటి తెలుసుకున్నాం. ఇప్పుడు అర్జునుడికి చెప్పినటువంటి ఉపదేశం ద్వారా నేను ఎలాంటి వాడిని, నా నడవడి ఎటువంటిది అని చెప్పేసి తెలుసుకుంటూ దైవీ లక్షణాలు ఒక 26 లక్షణాలు, ఆసురీ లక్షణాలు కొన్ని అయినప్పటికీ కూడా, అంటే డంబము, దర్పము, గర్వము, దురహంకారము, మొరటుతనము, అజ్ఞానము, ఇలాంటివన్నీ ఏవైతే ఉన్నాయో ఇవి ఆసురీ లక్షణాలు అని చెప్పేసి. దైవీ లక్షణాలు ఎవరికైతే కలిగి ఉన్నామో ఆ 26 లక్షణాలలో మనకు ఖచ్చితంగా 26 ఉన్నాయి. కొన్నింటిని బలవంతంగా పక్కకు నెట్టివేస్తున్నాం అంతే. కాబట్టి ఆ లక్షణాలను కనుక మనం పక్కకు నెట్టివేయకుండా ఉండి వాటినే కనుక మనం పెంచుకుంటూ పోతే మనమే దైవీ లక్షణాలు మనది పెరిగినప్పుడు మనమే దేవతలుగా మారడము, మనే మోక్ష స్వరూపులుగా మారేటటువంటి అవకాశం ఉంది. కానీ ఎప్పుడైతే ఆసురీ లక్షణాలు పెంచుకుంటామో వారు బంధనాలలో చిక్కుకుపోతారు. బంధనాలలో చిక్కుకుపోయిన వాడికి ప్రాబ్లమ్స్ ఏంటి, ఐదర్ ఒకటేమో ఇక్కడ జన్మలెత్తడం. ఏ జన్మలెత్తుతాడు, ఏ జన్మలైనా ఎత్తచ్చు. మనిషి జన్మ ఎత్తచ్చు రాజసం ఉంటే, లేకపోతే రాక్షసుడుగా ఉండొచ్చు, లేకపోతే చీమలుగా, దోమలుగా. అదేంటి సార్ మనిషిగా ఒకసారి వచ్చాక ఇక తర్వాత వచ్చేవి అన్ని మనిషి జన్మలే, అట్లా లేదు. దేవుడి అధ్యాయంలో చాలా క్లియర్ గా చెప్పాడు, వారందరినీ కూడా నీచ యోనులలో పడేస్తాను అని చెప్పేసి చెప్పాడు. వారంతా కూడా క్రూరాత్ములు అని చెప్పేసి కూడా అంత కఠినమైనటువంటి పదములను భగవంతుడు ఉపయోగించాడు. కాబట్టి రాక్షసి గుణాలు ఎవరికైతే ఉంటాయో వారు నీచ యోనులలో వెళ్ళిపోతూ ఉంటారు. ఒకటి. రెండవది ఏంటి, బంధనాలు. అంటే ఇదే మనిషి జన్మెత్తి మళ్ళీ బంధాలలో కొట్టుకుంటూ ఉంటారు, మోక్షం అంటే ఏంటో తెలియకుండా. ఇందాక మనం చెప్పిన ఉదాహరణలో ఎలా అయితే గ్లాస్ లోపల ఒక కాయిని వేసాం, అందులోపల మట్టి వేసాం, దాన్ని కదిలిస్తున్నాం, దానిపైన బట్ట కప్పాం, ఎవ్వడికి అందులో కాయిన్ ఉన్న సంగతి తెలియదు. వీళ్ళకు కూడా అలా అమోఘమైనటువంటి జ్ఞానము, తత్వము, భగవంతుడు అన్ని నాలోనే ఉన్నాయి, నేనే మోక్ష స్వరూపుడను అన్నటువంటి విషయం తెలియకుండా అజ్ఞానంలో కొట్టుకుపోతూ ఉంటారు. అయితే అర్జున, నువ్వు బాధపడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకో తెలుసా, నీ గురించి నేను చెప్పటం లేదు, ఇది శ్రీనివాస్ స్టూడెంట్స్ అని కొంతమంది ఉన్నారు, వాళ్ళకి చెప్తున్నాను ఇది. వాళ్ళు ఏంటంటే క్లాస్ అయిపోయిన తర్వాత మంచి నిద్రపోతున్నారు, క్లాస్ అయిన తర్వాత అన్ని ఫంక్షన్స్ కి అటెండ్ అవుతున్నారు, ఫోన్లు మాట్లాడుతున్నారు, ఒక్కొక్కడు రోజుకు 10 ఫోన్లు మాట్లాడుతున్నాడు. పిచ్చెక్కిపోతుంది అన్నన్ని ఫోన్లు మాట్లాడితే. అది మైండా లేకపోతే ఏమైపోతుంది అది? 10 ఫోన్ల రోజుకి. ఒక్క వారానికి ఒక 5 నిమిషాలు మాట్లాడండి విచ్చలవిడిగా, ఒక 5 నిమిషాలు వారానికి ఒక్క ఫోన్ చేసుకోండి వారానికి, అంతే, కథం. 5 నిమిషాలు ముగించండి, తర్వాత సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేయండి, ఓన్లీ ఇంటర్నెట్ పెట్టుకోండి. అలా అన్నన్ని ఫోన్ కాల్స్ చేసి అన్నన్ని ఫంక్షన్స్ చేస్తే, ఇవాళ మన గ్రూప్ లోనే ఒకరు చెప్పారు, సార్ మీరు అన్నమాట కరెక్ట్ సార్, ఎక్కడైనా ఫంక్షన్స్ అటెండ్ అయితే సాధన కుదరదు అని మాకు ఇప్పుడు అర్థమైపోయింది. కరెక్ట్, అది దట్ ఈస్ కరెక్ట్, 100% కరెక్ట్. అది సాధన కుదరదు. కాబట్టి ఏమైపోతుందంటే మళ్ళీ మనం బంధాలలో ఇరుక్కుపోతూ ఉంటాము. ఎందుకంటే బంధాలు మంచిగా అనిపిస్తూ ఉంటాయి, అవి ఎంత గలీదైనా ఉండనియండి, ఎంత నేరాలు చెప్పుకోనియండి, మన మనసుకు బాధ పెట్టని. నీకు తెలుసా ఏమైందో అంటే, లేదు నిన్ను ఇలా అన్నారు అంటే, నన్ను ఇలా అన్నారా, అసలు ఏం జరిగిందో చెప్తాను ఆగు అని మళ్ళీ మనం వాళ్ళకి మన సంజాయిషి చెప్పుకుంటాం. తర్వాత మనకు ఒక కష్టం వచ్చిందంటే అదే కష్టాన్ని 10 మందికి చెప్పాలి అంటే ఆ కష్టాన్ని 10 సార్లు యూ హ్యావ్ టు ఎనాక్ట్. మళ్ళీ 10 సార్లు అదే భావాన్ని నువ్వు పలికించాలి. నీ లోపల గుండె ఉంటుందా, ఫట్మంటుందా?
ఒక బాధని 10 సార్లు మళ్ళీ అనుభవిస్తావా? 10 మందితో మాట్లాడావంటే ఏమైపోతావు? ఎక్కడో మనకు యమధర్మరాజు నూనెలో వేసి 5000 డిగ్రీల దాకా పెంచక్కర్లే. ఇక్కడే కాలిపోతున్నాం మనం. చిత అనేటటువంటిది మనల్ని ఒక్కసారి కాలుస్తుంది. కానీ చింత అనేటటువంటిది నిరంతరము కాలుస్తుంది. ఈ సత్యాన్ని గుర్తుంచుకో. మళ్ళీ ఎప్పటికీ కూడా మనకొకటి గుర్తుండాలి. ఇవాళ ఇంటిలో, రేపు మంటలో. కాబట్టి ఏంటంటే ఆసురీ లక్షణాలను నేను తగ్గించుకోవాలి. అర్జున నువ్వు భయపడకు. ఇది నేను చెప్తున్నది ఎవరైతే దీన్ని పాటించరో వారి గురించి చెప్తున్నాను. ఈ ఆసురీ లక్షణాలు ఎవరి లోపలైతే ఉంటాయో వాళ్ళకు ఒక మంచి, ఒక చెడు, ఇది ఇది చెయ్యాలి, ఇది చెయ్యకూడదు అనేది ఉండదు. ఇప్పుడు నియమాలున్న వాడు ఏం చేస్తాడు? ఉదాహరణకు ఒకళ్ళ ఇంట్లోకి వెళ్ళాలనుకోండి. మనం ఏం చేస్తాం? చెప్పులు విప్పి లోపలికి వెళ్తాం. అంటే సంస్కారం. బేసికల్ గా ఏమవుతుందంటే సంస్కారం. ఇక్కడ చెప్పులు ఇప్పకుండా ఎవరైనా డైరెక్ట్ గా ఎవరింట్లోకైనా వెళ్ళిపోతారండి? ఒక్కసారి జవాబు చెప్పండి. ఎందుకని? అది సంస్కారం. సంస్కారం అంటే ఏదైతే మనము మంచి నేర్చుకుంటే మంచే జరుగుతుంది. మంచి నేర్చుకుంటే మంచే జరుగుతుంది. కాబట్టి మనమందరము కూడా నియమాలు పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే తప్పులు చేయడానికి అవకాశాలు తక్కువ ఉన్నాయి. ఎప్పుడైతే మనకు నియమాలు ఉండవో, నియమాలు ఉండని వాడికి ఏంటి ఏదన్నా చేయొచ్చు. వాడు వెళ్ళి ఆ మంచం మీద పెడతాడు ఆ చెప్పులు, తీసుకెళ్లిపోయి అన్నం ప్లేట్లని మంచం మీద పెట్టుకొని తింటారు. అన్నం అంతా కూడా మంచం మీద వారేస్తారు. ఏం చేస్తారు అట్లాంటి వాళ్ళకి? వాళ్ళకి మీరు నీతి నియమాలు పాటించమని చెప్పి చెప్తారా? వాళ్ళు పాటించరు. ఇంపాసిబుల్, ప్రాక్టికల్లీ ఇంపాసిబుల్. కాబట్టి ఇక్కడ మనం గుర్తించాల్సినటువంటిది ఏంటంటే మన లోపల కొన్ని నియమాలు పెట్టుకున్నా చాలు. కొన్ని నియమాలు తప్పు లేదు. నియమాలు పెట్టుకుంటే చాలు. ఏమీ లేదు. ఆ నడవడిక, మంచి నడవడిక ఏది, చెడ్డ నడవడిక ఏది అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. అందువల్ల ఏమైతుందంటే పవిత్రతకి మనం దూరం అవుతాం. ఈ పాయింట్ అర్థమైందండి అందరికీ? ఎందువల్ల మనం పవిత్రతకు దూరం అవుతున్నాము? బికాజ్ వి డోంట్ ఫాలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. రోడ్డు మీద ట్రాఫిక్ లేదనుకోండి, 100 కిలోమీటర్ స్పీడ్ తో కొట్టుకుంటూ పోతాం. కానీ సిగ్నల్స్ అవి ఉన్నాయి, సందులు బాగా ఉన్నాయి అంటే జాగ్రత్తగా స్లోగా తీసుకెళ్తాం. మళ్ళీ ఒకసారి అర్థం చేయిస్తాను. నియమాలు ఉన్నటువంటి వారు ఏది కరెక్ట్, ఏది కరెక్ట్ కాదు అని చెప్పి డిసైడ్ చేసుకుని ఆ దారిలో వెళ్తారు. అందువల్ల ఏమవుతుందంటే వాళ్ళు పవిత్రత పాటించడానికి అవకాశం ఉంది. ఓ అర్జున, వారు సత్యసంధత కలిగి ఉండరు. ఇటువంటి పాపాత్ములు ఎవరైతే ఉంటారో వాళ్ళు సత్యసంధత కలిగి ఉండరు, సత్ప్రవర్తనని కలిగి ఉండరు. ఎందుకంటే వాళ్ళకు ఒక నియమంని బేస్ చేసుకొని చేయరు కదా. ఆ తర్వాత వాళ్ళది ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఇది దేవుడు చేశాడు అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. వీడు బాబు గోగినేని వాళ్ళు వీళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఎంత కరెక్ట్ అనిపిస్తుంది మనకు. జన విజ్ఞాన వేదిక వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఎంత కరెక్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు మాట్లాడేది ఎట్లా మాట్లాడతారు? మీరు కన్విన్స్ చేసేటట్టుగా ఉంటారు. చెడు మనల్ని తొందరగా అట్రాక్ట్ చేస్తుంది. కాబట్టి దేవుడు లేడు. వాళ్ళు అంటారు పిల్లలు ఎలా పుట్టారయ్యా అంటే ఆడమగా కలిస్తే పిల్లలు పుట్టారంటారు. ఇది ఎవరు? శ్రీనివాస్ చెప్పలేదు, శ్రీకృష్ణుడు చెప్పాడు. ఇదంతా కూడా స్త్రీ పురుషుల సంయోగం వల్ల మాత్రమే ఉద్భవించింది. లైంగిక తృప్తికి మించినటువంటి తృప్తి ఇంకొకటి లేదు అని చెప్పేసి ఘంటాపదంగా చెప్పేస్తారు వీళ్ళు. వీళ్ళందరికీ తెలిసి కాదు. వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళ లాజిక్ ఉపయోగించి చెప్తారు. కానీ మనము తెలుసుకున్నాం చాలా రోజుల కింద, లాజిక్ ఉపయోగించద్దు. 5 రకాల థింగ్స్ ఉపయోగించాలి. మొట్టమొదటిగా ఏంటంటే వేదాలు. నీకు వేదాలు తెలుసా? వేదాలలో ఏం చేయమని చెప్పారు? అవి చేయాలి. నాకు వేదాలు తెలియవు సార్. సరే, ఇదే సమస్య పురాణాలలో వస్తే ఏం చేశారు? పురాణాలు కూడా వినలేదు. సరే, ఇదే సమస్య రామాయణ మహాభారతాలలో వస్తే ఏం చేశాడు? అన్న మాట విన్నాడు, తండ్రి మాట విన్నాడు, భర్త మాట భార్య విన్నది. ఇవన్నీ కొన్ని చూస్తున్నాం కదా మనం. అవన్నీ చూసి ఆ ప్రశ్నలు వచ్చినప్పుడు మన పుస్తకాలలో ఇలా ఉంది కాబట్టి నేను ఇలా ఫాలో అవ్వాలి. మూడోది కూడా అయిపోయింది. ఇవి కూడా లేవు, నేను ఏం చేయాలి? సరే, నీ వంశంలో ఉన్నటువంటి పెద్దవాళ్ళు ఫాలో అయిన పద్ధతి ఫాలో అవ్వు. అది 4వది. ఈ 4 దొరకవు. అప్పుడు మాత్రమే నీకు తోచినట్టుగా చెయ్యి. మన సాక్షి అనేటటువంటిది చివరికి వస్తుంది. కానీ అంతకంటే ముందున్నటువంటి శాస్త్రములను నువ్వు పాటించాలి. అసలు శాస్త్రంలోనే బిలీవ్ చేయకపోతే వాడు తోచింది చేస్తాడు. ఇప్పుడు మా ఫ్రెండ్ ఉన్నాడు, వాడు ఎలా తింటాడు? ఈ చేత్తో అన్నం తింటాడు, ఇదే చేత్తో మళ్ళీ వడ్డించుకుంటాడు. వాడికి తప్పని కూడా అనిపించదు. ఇప్పుడు వాడింటికి నేను భోజనానికి వెళ్తే ఎట్లా ఉంటుంది? జస్ట్ ఇమాజిన్ ఒకసారి నా పరిస్థితి ఏమిటి. ఇప్పుడు నేను ఏ చేత్తో అన్నం పెట్టుకోవాలి? అసలు ఎవరైనా వడ్డించాలి, సరే వడ్డించాడు, కనీసం వాడు ఏం చేస్తున్నాడు? ఇదే చేత్తో అన్నం పెడుతున్నాడు, ఇదే చేత్తో వడ్డించుకుంటున్నాడు. తిను అని ఇంకా నా మీద ప్రేమ చూపిస్తున్నాడు. అజ్ఞానులు అజ్ఞానులు అజ్ఞానులు. వారికి ఏంటంటే నియమ నిబంధనలు లేవు. ఇటువంటి దృక్పథంతో ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే జీవితం అంతా కూడా వీళ్ళందరూ తప్పుపట్టినటువంటి మనుషులు, తప్పుదారిలో వెళ్తున్నటువంటి వాళ్ళు. వీళ్ళకి ఏమైపోతుంది? చాలా క్రూరంగా తయారైపోతూ ఉంటారు. వీళ్ళ వల్ల అసలు ఈయన చెప్తాడు ఏంటంటే భగవంతుడు, ఇక వీళ్ళు ఎంత క్రూరులు అంటే
వీళ్ళ ద్వారా ప్రపంచానికి కూడా హాని ఉందయ్యా బాబు. వీళ్ళు మామూలు జనాలు కాదు. వీళ్ళు ఏంటంటే ఇలా పిడివాదము, నాస్తికవాదము, కమ్యూనిజం వాదాలు ఇవన్నీ పెట్టుకొని వీళ్ళు ఎవరైతే ఉంటారో క్రూర స్వభావులు, మంద స్వభావులు, మూర్ఖులు, లోకానికి విరోధులు. వీళ్ళు ఎందుకు జన్మిస్తారో తెలుసా? లోకాన్ని నాశనం చేయడానికే జన్మిస్తారు. ఎవరిని సంతోషంగా ఉండనియరు వీళ్ళు. అందరినీ నాశనం చేస్తారు. వీళ్ళ లోపల దంభం ఉంటుంది, దురభిమానము, మదము, ఇలాంటి వాటి వల్ల ఏమవుతుంది? వాళ్ళకి మెయిన్ కామమునే ఆశ్రయిస్తారు. ఎందుకంటే ఈ చెడ్డ పనులన్నిటికీ కూడా కామము. కామము అంటే ఇంద్రియాలతో కామం కాదు, వస్తువులు, బంగళాలు, డబ్బు, ఇవన్నీ కామం. ఇప్పుడు కోట్ల కొద్ది డబ్బు ఉన్నటువంటి రాజకీయవేత్తలు కూడా ఎందుకు సరైనటువంటి మార్గంలో ఉండరు? వాళ్ళకి ఇంకా ఇప్పుడు డబ్బు వచ్చేసింది కావాల్సినంత, అయినా కూడా ఇంకా వాళ్ళకు కొన్ని కోట్ల జన్మలకు సరిపడా డబ్బు సంపాదించుకున్నారు. ఇవాళ రేపు చచ్చిపోతారు, అన్ని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోవాలి. అయినా కూడా డబ్బు ఎందుకు సంపాదిస్తారు? శాస్త్ర విరుద్ధంగా ఎందుకు ప్రవర్తిస్తారు? ఎందుకంటే వాళ్ళకి ఇంకా ఏదో నేను బతికిపోయాను అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే నేను వెళ్ళేదాకా కూడా. గమ్మత్ ఏంటంటే ఎదురుగానే చూస్తూ ఉంటారు జనాలు వెళ్ళిపోవడం, అందరూ వెళ్ళిపోతూ ఉంటారు, కానీ అది చూడరు, వాళ్ళు గుర్తించరు. అపారమైనటువంటి ఈ సమాజంలో ఉన్నటువంటి ఈ సంసార చింతనలలో గురి అయిపోతూ ఉంటారు వాళ్ళు. భోగాల పైన మమకారం పెంచుకుంటారు, విపరీతమైన కామం. ఇది ఇంకా ఇంతకంటే సుఖం ఏముంది చెప్పండి? ఇలా ఉన్నాం, అందరూ వచ్చి గౌరవిస్తున్నారు, అందరూ వచ్చి సెల్యూట్ కొడుతున్నారు. ఇది శాశ్వతమా? కానీ వాళ్ళకి సంబంధించినంత వరకు ఇది శాశ్వతం. అందువల్ల ఏమవుతుందంటే ఈ సుఖాలు వాళ్ళని బంధిస్తున్నాయి. ఈ సుఖాలు ఏవైతే ఉన్నాయో ఇవి వాళ్ళని గట్టిగా బంధించేస్తున్నాయి. కామము, కామంతో వచ్చేటటువంటి క్రోధము. మరి ఇది కామము, క్రోధము వచ్చినప్పుడు మరి ఇవి తీరాలంటే డబ్బు కావాలి కదా. ఇప్పుడు ఉదాహరణకి నువ్వు రాజకీయ పార్టీలో ఉన్నావు, నీకు పవర్ లేనప్పుడు ఎవడు నీ దగ్గరికి రాడు. పవర్ రావాలంటే నీకు డబ్బు కావాలి. డబ్బు కావాలంటే కష్టపడైనా సరే డబ్బు సంపాదిస్తావు, అధర్మ మార్గంలో అయినా సరే డబ్బు సంపాదిస్తావు. అందుకోసమే ఏంటంటే ఈ కామ క్రోధాలకు గనక బానిస అయితే, ప్లీజ్ ఈ పాయింట్ కొద్దిగా జాగ్రత్తగా గట్టిగా పట్టుకోండి. ఇట్లాగా కామ క్రోధాలకు బానిస అయితే చెడు మార్గంలో డబ్బు సంపాదించడానికి పెద్దగా ఆలోచించాడు. కాన్లే అప్పుడు మనం లాజిక్ డెవలప్ చేసుకుంటాం. నేను చేసే తప్పు కనిపించిందా వీడికి? వీళ్ళందరూ చేస్తున్నది తప్పు కాదా? వాడు తప్పు చేస్తున్నాడు, వీడు తప్పు చేస్తున్నాడు. ఒక సినిమా లోపల ఒక రాజకీయ నాయకుడు అంటాడు, ఏంటో తప్పు నాదా? నువ్వే కదరా మమ్మల్ని అందరినీ తప్పుదారిలో వచ్చావు, నేను ఇచ్చినటువంటి 500 రూపాయల కోసం అని చెప్పి తప్పు ఓటేసావు. నువ్వు 500 రూపాయల కోసం తప్పు చేసినప్పుడు నేను 5,000 రూపాయల కోసం, 5 లక్షల కోసం, 5 కోట్ల కోసం తప్పు ఎలా అవుతుంది? అది కరెక్ట్ లాజిక్. సో మీరందరూ స్వార్థపరులు, నేను కూడా ఇలాగే స్వార్థపరుణ్ణి. మీరు తక్కువ పైసల కోసం స్వార్థం చూపించారు, నేను ఎక్కువ పైసల కోసం స్వార్థం చూపించాను. మీరు స్వార్థపరులై నేను మంచిగా ఉండాలని ఇలా ఆశిస్తున్నారు నా దగ్గర నుంచి మీరు అంటాడు. ఏ సినిమాలో జ్ఞాపకం ఉందా ఎవరికైనా? ప్రకాష్ రాజ్ అంటాడు ఈ డైలాగు. నేను ఆ సినిమా పేరు మర్చిపోయా. ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్ నేను మీకు ఛాన్స్ ఇస్తున్నాను, నా మీద గెలిచే ఛాన్స్ ఇస్తున్నా. జనరలీ ఈ సినిమాల్లో నా మీద గెలిచే ఛాన్స్ ఇవ్వను, ఇవాళ ఒక ఛాన్స్ ఇచ్చాను. మీ ఇష్టం. చెప్పండి, మళ్ళీ చెప్పం ఒక్కసారి. రవితేజ సినిమా అది. ప్రకాష్ రాజ్ అంటాడు రాజకీయ నాయకుడు. మహేష్ బాబు సినిమా అనుకుంటుంది, సోల్జర్ అతను కాదు, అందులోనే కదా విజయశాంతి. భగీరథ సార్, శ్రేయ ఉంటది. భగీరథనా? భగీరథ కాదు, ఆ సినిమా పేరు మర్చిపోయాను. రవితేజ ఉంటాడు. సో ఆ ఊరు లోపల వాడు వచ్చి, ఆ రాజకీయ నాయకుడు వచ్చి వాళ్ళకి చెప్తాడనమాట, నేను స్వార్థపరుని ఎలా అవుతాను, మీరు స్వార్థపరుడు. ఎందుకంటే ఏమో భగీరథ అయి ఉండొచ్చు. మీరు స్వార్థపరులు ఎందుకంటే మీరు 500 రూపాయల ఓటు కోసం మమ్మల్ని గెలిపించారు. మేము ఇప్పుడు 5 లక్షల 5 కోట్లు సంపాదిస్తుంటే మమ్మల్ని తిడతారు ఎందుకు? మీరు స్వార్థపరులై మరి అప్పుడు ఓటు దగ్గర ఎందుకు పైసలు తీసుకున్నారు అని అంటాడు అనమాట. సో కాబట్టి ఏంటంటే ఈ తప్పు చేసినప్పుడు తప్పు మనం చేసింది తప్పు అనిపించదు. ఎవడు ఇప్పుడు చిన్న చిన్న చీరల కోసం ఆశపడతారు ఆడవాళ్ళు, చిన్న చిన్న బీర్ బాటిల్స్ కోసం ఆశపడతారు మగవాళ్ళు. ఎంత అన్యాయం! కొనుక్కోలేదు, చచ్చిపోతామా? వేరే వాడి దగ్గర చెయ్యి చాపడానికి అసలు ఎలా వచ్చింది నీకు? వేరే వాడి ఇచ్చే వస్తువు తీసుకోవడానికి సిగ్గు లేదా? ఇదే ఆలోచించాలి మనం. నేను అనడం లేదు మళ్ళీ సార్ మీరెందుకు, నేను అనట్లేదు మీకు సిగ్గు లేదా అని. ఎవరికి వారు ఇలా ఆలోచించాలి. వేరే వాడి దగ్గర ఒక వస్తువు తీసుకుంటున్నాను, నాకు సిగ్గు లేదా, నాకు శరం లేదా? నేను ఈ 200, 300 ఆఖరికి 100 రూపాయల వస్తువు కోసం కూడా చచ్చిపోతారు జనాలు, హీనంగా తయారవుతారు. అలాంటిది ఇమాజిన్ చేసుకోండి. వాళ్ళు చేస్తే తప్పు లేదా? వాళ్ళు ఏం చేస్తారు? అన్యాయము, అక్రమార్జన చేస్తూ ఉంటారు. మనము గనక ఈ చిన్న విషయాల్లో చేసేది తప్పు కాకపోతే వాళ్ళు చేసేది కూడా తప్పు కాదు. సో వాళ్ళు ఏ స్థాయికి అయితే వెళ్తారో, వాళ్ళు ఏ నరకానికి అయితే వెళ్తారో మనం కూడా అదే నరకానికి వెళ్తాము. కాబట్టి ఏమంటానంటే వీళ్ళు ఇలా డబ్బు సంపాదించేసుకుంటారు, అన్యాయ మార్గాలలో డబ్బు సంపాదిస్తారు, ప్రపంచాన్ని అంతా కూడా వినాశనానికి గురి చేస్తారు.
చేసేమంటారు, నా దగ్గర బోల్డ్ డబ్బు ఉందిలే, నా కోరికలు తీర్చుకున్నాను, పురుషార్థాలు మంచిగా సాధించుకుంటున్నాను, ఇంకా కూడా కావాలంటే ఫ్యూచర్ లో ఇంకా కోరికలు ఉంటే ఇంకా సాధించగలను. ఇవాళ నేను కావాలంటే వద్దంటుందా? ఫోన్ చేసి సరే తీసుకురారా, తీసుకొచ్చాడు చూడు, నేనే దేవుణ్ణి. పూర్వకాలంలో రాజులు ఇట్లాగే ఆలోచించేవాళ్ళు, మేమే దేవుళ్ళమని ఆలోచించేవాళ్ళు. వాళ్ళకి ఎగరిస్ట్ గా ఎవరైనా మాట్లాడితే వాళ్ళు ఊరుకునే వాళ్ళు కాదు. వీడేంటో నా మాట వినట్లేదా, ఏసేయి తొలగించేసే అంటారు, తొలగించేస్తారు. సో నా శత్రువులను కూడా నేను తొలగించాలి. ఇదంతా కూడా శ్రీకృష్ణుడు చెప్పిన మాటలే చెప్తున్నాను నేను, నా సొంత మాటలు కాదు. నా శత్రువులను నేను తొలగించాను, ఫ్యూచర్ లో కూడా నాకు ఎవరైనా అపోజిషన్ చేస్తే వాళ్ళని కూడా తొలగించేసుకోగలను. అందరి శత్రువులను నేను పోగొడతాను, అన్ని రకాల శక్తులు నేనే సంపాదించుకుంటాను. ఇప్పుడు ఒక్కసారి మళ్ళీ ఆలోచిద్దాం. మనకు రాక్షసులు దేవుణ్ణి ఏం కోరుకుంటారు? అందరిపైన నేను విజయం సాధించాలి, ప్రపంచంలో నేనే మునగాన్నై ఉండాలి, నన్ను ఎవడేం చేయకూడదు అని కోరుకుంటారు. వీళ్ళకి వాళ్ళకి ఏం తేడా ఒకసారి ఆలోచించండి. మనం ఏమనుకుంటామంటే మనం చేసేవి చిన్న చిన్న తప్పులు అనుకుంటాం. అపరిచితుడు సినిమాలో వాడు ఏమంటాడు, ఈ చిన్న చిన్న తప్పులే ఒక పెద్ద మెగా తప్పుగా మారిపోతాయి. చిన్న తప్పు కూడా ఎందుకు చేస్తాం? వేరే వాడి పైసల కోసం ఎందుకు ఆశపడతాం? వేరే వాడికి ఇచ్చే పసుపు కుంకుమ కూడా మీకు తప్పే. వేరే వాడి దగ్గర తీసుకునే ప్రతి వస్తువు తప్పే. మీరు గనక వాడికి మళ్ళీ రీపే చేయకపోతే మళ్ళీ ఇంకో జన్మెత్తి తీర్చుకుంటారు. అనుభవించాలి. నవ్వుతూ చేస్తున్న ప్రతి పాపము ఘోరంగా ఏడుస్తూ అనుభవిస్తాం. దేవుడా నాకే ఎందుకు ఈ కష్టాన్ని ఇచ్చావు? అసలు దేవుడు ఉన్నాడా? బాధ భయం వేయడం లేదా? ఆలోచించండి ఒకసారి. ఇలా తప్పులు చేసిన వాళ్ళకి అవన్నీ అవుతాయి. నేను మహాబలవంతుణ్ణి, నేను సుఖవంతుని. ఎన్ని రోజులు నువ్వు బలవంతుడివి, ఎన్ని రోజులు నువ్వు సుఖవంతుడివి? ఈ బొందిలో ప్రాణం ఉన్నంత వరకు మాత్రమే. ఈ బొందిలోంచి ప్రాణం వెళ్ళిపోయిన మరుక్షణం నీ బతికేంటి? మళ్ళీ అయిపోయింది. ఎక్కడ పుడతావో తెలియదు. నాతోనెవ్వడు సమమవడు. ఏంటి వాడు యజ్ఞం యాగం చేస్తున్నాడా? నేను కూడా చేస్తా అంటాడు. వీళ్ళు ఏదో పెద్దగా ఇది చేస్తారు, పెద్ద పెద్ద ఫోటోలు పెట్టుకుంటారు. ఆ ఫోటోల పైన అందరి ముఖాలు ఉంటాయి అన్నమాట. అందరిలా భక్తుల్లాగా దొంగ భక్తులందరూ దండాలు పెడుతూ ఉంటారు, పెట్టి పూజలు చేస్తారు. కావలసినంత సుఖాన్ని నేను అనుభవిస్తాను, నాదేముంది. దానం కూడా చేస్తారు వీళ్ళు. ఎలాంటి దానాలు చేస్తారు? రాజసిక దానాలు, తామసిక దానాలే. వీళ్ళకేమి సాత్విక దానాలు, అవతల వాడు మంచివాడు అవ్వాలని దానం చెయ్యరు. మీరు మళ్ళా గుర్తుంచుకోండి. ఈ పీఠాధిపతులకు, మఠాధిపతులకు, ఈ వీటికి, టెంపుల్స్ కి, వాటికి వీటికి దానం చేస్తారు. ఇంటి పక్కన పాపము ఆకలికి చచ్చిపోతున్న జనాలు ఉంటారు. చలికాలం లోపల చలికి చచ్చిపోతున్నటువంటి జనాలు ఉంటారు. మేము హంట్ ద వింటర్ దీంట్లోపల మా ఫ్యామిలీ ఈ సాటర్డే ఈ నవంబర్ డిసెంబర్లలో మేము ఇవి డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళం దుప్పట్లు. నిద్రలో ఉన్న వాళ్ళు మేము కప్పితే, ఆ నిద్రలో కప్పితే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ లోపలికి తీసేసుకునే వాళ్ళు, దాన్ని ఇలా ఇలా లోపలికి దూరిపోయే వాళ్ళు. గుండె జల్లు మనాలి. దేవుడా నాకు కప్పుకోవడానికి ఒక దుప్పటి ఇచ్చావని చెప్పేసి అనిపించాలి. ఎక్కడో పోయి ఆలయంలో సేవలు చేస్తారు నా కర్మగాలి వీళ్ళందరూ. నేనే వెళ్ళి అక్కడ సేవ చేసే అవకాశం వచ్చింది నాకు. భగవంతుడే జయించుకున్నాడు. భగవంతుడు ఇప్పుడు ఇన్ని పెద్ద బ్రహ్మాండాలు వదిలేసి నీ ఒక్క భక్తుడిని చూసి, మహాభక్తుడిని చూసి నీకు అవకాశం ఇచ్చాడు. పిచ్చి మాటలు మానేయాలి. ఇంకా భక్తుడు అంటే నీ పిల్లల కంటే కూడా దేవుణ్ణి ఎక్కువగా నువ్వు ప్రేమిస్తే మాత్రమే భక్తుడవు. భక్త సులభుడు, నువ్వు భక్తుడవా? భగవంతుడు భక్త సులభుడే, కానీ నువ్వు భక్తుడవా? హంగుతో ఆర్భాటంతో చేసేటటువంటి పూజలా? మనలో పరిణతి తేనటువంటి ఆధ్యాత్మికతనా? కాబట్టి ఇటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అర్జున, వీళ్ళందరూ కూడా ఆనందాన్ని నేను పూర్తిగా అనుభవించగలను, అన్ని నా కంట్రోల్లో ఉన్నాయి అనుకుంటారు. చపల చిత్తులు, పిచ్చి ఆలోచనలు, కామం పైన విపరీతమైనటువంటి ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు. వీళ్ళు మామూలుగా పోరు నరకానికి తీసుకుపోతా, నేను డైరెక్ట్ గా నరకానికి పట్టుకుపోతా నేను. మామూలుగా అనుకోకు. వీళ్ళు ఏంటంటే వాళ్ళకి వాళ్ళే చాలా గొప్ప వాళ్ళం అనుకుంటున్నారు, ఆత్మస్థుతి చేసుకుంటున్నారు. చాలా గొప్ప వాళ్ళం. మదము, గర్వము, అహంకారము కన్ను మిన కానకుండా సెల్ఫ్ డబ్బాలు కొట్టుకుంటున్నారు. వీళ్ళు ఏం చేస్తారో తెలుసా? శాస్త్ర విరుద్ధమైనటువంటి పనులు చేయడానికి ఎటువంటి వెనక ఆడరు. అహంకారం, బలం, దర్పం, కామం, క్రోధంచ సంశ్రిత అన్ని కూడా వాళ్ళలో ఉండి, అర్జున ఒక మాట చెప్తే నువ్వు బాధపడతావయ్యా. అందరి హృదయాలలో ఉన్నటువంటిది నేనే, అందరిలో అంతర్యామిగా ఉన్నటువంటిది నేనే. నన్ను కూడా బాధ పెడుతున్నారు. అందరిలో అంతర్యామినైనటువంటి నన్ను కూడా బాధ పెడుతున్నారయ్యా వీళ్ళు. వీళ్ళ మూర్ఖత్వం వల్ల వీళ్ళు ప్రపంచాన్ని నాశనం చేయడమే కాదు, భగవంతుడునైనా నన్ను కూడా బాధ పెడుతున్నారు. ఫస్ట్ టైం దేవుడు నాకు బాధ వేస్తుంది అనడము. భగవంతుడు అనేది చైతన్యం. అసలు చైతన్యానికి బాధ ఏంటి?
ఇక్కడ అర్థం ఏంటంటే ఈ క్రూరులు ఎలాంటి వాళ్ళు అంటే అందరి హృదయాలలో అందరినీ బాధ పెడితే భగవంతుడిని బాధ పెట్టినట్టే. ఒక పొట్టకు పెడితే భగవంతుడు పొట్టకు పెట్టినట్టే. ఒక చేతికి ఏదైనా అందిస్తే భగవంతుడి చేతికి అందించినట్లే. ఒకరిని బాధ పెడితే భగవంతుడు బాధ పెట్టినట్టే అనే మీనింగ్ తో తీసుకోవాలి. ఇటువంటి వాళ్ళని అర్జున, వీళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసా? వీళ్ళు పాపాత్ములు, ఇలా ఇతరులని ద్వేషించేటటువంటి పాపాత్ములు, క్రూరులు. అంటే ఎలాంటి మాటలు అంటున్నాడో చూడండి భగవంతుడు. శ్రీనివాస్ అనట్లా, మాటి మాటికి కూడా ఈ జనన రూపమైనటువంటి ఈ సంసారంలో నీచ జన్మలు ఎత్తుతారయ్యా, చూసుకోను గ్యారంటీ. చెడ్డదైనటువంటి జనాలు ఎన్ని ఉంటారు. ఎందుకంటే వీళ్ళు ఏంటంటే తాత్కాలికమైనటువంటి వాటికే ఆకర్షితం అవుతున్నారు. వీళ్ళకి అపవిత్ర సంకల్పాలన్నీ అపవిత్రం. అందువల్ల ఏమవుతుంది, వాళ్ళ జీవితంలో అంతులేని చింతలు, ఆలోచనలు, వీడి దగ్గర గొప్ప చెప్పుకోవాలి, వాడి దగ్గర గొప్ప చెప్పుకోవాలి. వాంఛలలో సంతుష్టి లేదు. కోరికలు అనేటటువంటిది నువ్వు అగ్నికి నెయ్యి పోసినట్టు, అగ్నిని నెయ్యితో ఆపుతామా? అగ్నిని కిరోసిన్ పోసి ఆపుతామా? ఓ సినిమాలో అదే జరుగుతుంది, షారుఖ్ ఖాన్ సినిమాలో. వాడు ఏం చేస్తాడు, మెల్లగా వాడు అక్కడి నుంచి అరే ఇక్కడ నిప్పు వచ్చింది కాచ ఆపేరా అనగానే వాడు తీసి పక్కన ఉన్న బాటిల్ నుంచి పోసేస్తాడు. అందులోంచి కిరోసిన్ అది. అరే ఏదో పెట్రోల్ కిరోసిన్ కదా, పెట్రోల్ పానీ దాల్లేకి నే బోలా తుమ్తో పెట్రోల్ దాల్ది, ఒక్కసారి ఇంకా పెరుగుతుంది. అట్లాగా అన్నమాట ఇది. సో ఈ విధంగా ఆస్తి కూడగట్టుకోవడమే నా జీవన పరమావధి అనుకుంటారు. వందల కొద్ది కోరికలతోని వాళ్ళు అలా కట్టేయబడతారు. కామము, క్రోధము ఆవరింపబడుతుంది. సంపదను పోగు చేయడానికి తప్పితే వీళ్ళకు వేరే ఆలోచన లేనే లేదు. ఉన్న ఇంద్రియాలను ఎలా సుఖం చేసుకోవాలి, ఈ డబ్బుతోటి నేను ఎలా గొప్ప పేరు తెచ్చుకోవాలి, తెచ్చుకున్న తర్వాత జనాల్ని ఎలా లొంగదీయాలి, శత్రువులను ఎలా అహంకారం అనచాలి. ఎంతసేపు వీళ్ళేం ప్రశాంతంగా ఉండరు. ఇప్పుడు మీరు ఏమనుకుంటారు, ఇవన్నీ వచ్చిన తర్వాత ఏదో ప్రశాంతంగా ఏముండదు. ఇప్పుడు రాజకీయ నాయకులు వీళ్ళు పెద్ద స్థానంలో ఉండి కూడా ఎందుకు అంతంత అహంకారాలు ఉంటాయి వాళ్ళకి? ఇటువంటి వాళ్ళు మళ్ళీ ఆసులు నీచ గర్భాలలోకి వెళ్తారు. గుర్తుంచుకో, నన్ను చేరుకోలేరు. అత్యంత నీచ స్థాయిలోకి వెళ్ళిపోతూ ఉంటారు. నీచ స్థాయి నుంచి ఇంకా నీచ స్థాయి, ఇంకా నీచ స్థాయి, ఇంకా నీచ స్థాయి. ఎందుకో తెలుసా అర్జున? త్రివిధం నరక సేదం. 3 మార్గాలున్నాయి, 3 ఎంట్రెన్స్లు ఉన్నాయి. నరకానికి 3 ఎంట్రెన్స్లు ఉన్నాయి. ఆ 3 ఎంట్రెన్స్లు ఏంటో తెలుసా? ఎవరన్నా చెప్పండి, ఆ 3 ఎంట్రెన్స్లు ఏంటి? చాలాసార్లు చెప్పుకున్నాం మనం. కామము, క్రోధము మరియు లోభము. ఈ 3 గుణాలు నరకానికి ద్వారాలు. 3 ఎంట్రెన్స్లు అయ్యా. ఇవి ఆత్మకు నాశనం చేస్తాయి, మనుషుడిని నీచంగా తయారయ్యేలాగా చేస్తాయి, అధోగతి పాలు చేస్తాయి, వినాశనాన్ని కలగజేస్తాయి, బంధములలో ఉండేలాగా చేస్తాయి. ఆత్మజ్ఞానం తెలుసుకోవడానికి ఎటువంటి అవకాశం లేదు. కాబట్టి ఓ అర్జున, ఈ ఏతత్ త్రయం త్యజ, ఈ 3 ఏవైతే ఉన్నాయో వాటిని వదిలేయ్ అని చెప్పి గట్టిగా చెప్తున్నాడు భగవంతుడు. ఇవి వదిలేసి తీరవలసిందే. ఈ 3 మార్గాల నుంచి బయటపడవయ్యా, వాటిని వదిలేసే. ఈ కామక్రోధ లోభం కనుక నువ్వు వదిలేస్తే నువ్వు ఈ 3 మార్గాల నుంచి బయటపడతాయి. చక్కగా దైవ కర్మలు చేయవయ్యా, చెప్పినటువంటి మంచి పనులు చేయవయ్యా. అప్పుడు పరమగతిని పొందుతారు అర్జున. పరమగతిని పొందాలి అంటే ఇవి మార్గాలు. ఈ నరకానికి వెళ్ళే మార్గాలు ఎందుకు చూసుకుంటున్నారు? అలా కాకుండా చక్కగా దైవ కర్మలు చేయి. అప్పుడు నీ శ్రేయస్సు నువ్వే చూసుకుంటావు. నీకు ఏది మంచిదో ఏది చెడ్డదో నువ్వు అప్పుడు తెలుసుకునేటటువంటి స్థాయికి వెళ్తావు. కాబట్టి ఆ భయంకరమైనటువంటి నరకాల్లోకి ఎందుకయ్యా వెళ్తావు? కాబట్టి వీటికి 3టికి దూరంగా ఉండు నువ్వు. ఇవి 3 కూడా చీకటి ద్వారాలు. ఆ చీకటి ద్వారాల నుంచి దూరంగా ఉండు. నువ్వు అప్పుడు ముక్తి పొందుతావు. ముక్తి పొందితే ఏమవుతుంది? నువ్వు ఆత్మశ్రేయస్సు కోసం తపిస్తూ మోక్షం చెందుతావు. అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ఏంటి? నన్ను చేరుకోవడము, పరమ పదాన్ని చేరుకోవడము. ఎప్పుడైతే ఈ 3టికి, కామం, క్రోధం, లోభంకి దూరంగా ఉంటాయో నరకం నీకు దూరంగా అయిపోతుంది. నరకం దూరంగా అయ్యావు అంటే నేను దగ్గరైతా. చెడు దూరం అయింది అంటే దేవుడు దగ్గరైతూ ఉంటాడు. కాబట్టి నేను దగ్గరవుతూ ఉంటాను. నువ్వు అప్పుడు నా లక్ష్యాన్ని పొందుతావు. ఎలా తెలుస్తాడు? ఇదంతా కూడా ఎలా తెలియాలి అంటే, ఇందాక నేను చెప్పాను, శాస్త్రములు అన్నిటికంటే ముఖ్యము. వేదములు, పురాణములు, కావ్యములు, వీటిలో ఉన్నటువంటివి మాత్రమే చెయ్యాలి, ఇంకా వేరేవి చేయకూడదు. వేదాలు నీకు నిర్దేశించినటువంటి కర్మలు ఏవైతే ఉంటాయో అవి తప్పక చేసి తీరవలసిందే. నిత్య కర్మలు, నైమిత్తిక కర్మలు తప్పక చేయవలసిందే. నిత్య కర్మలు, నైమిత్తిక కర్మలు చేస్తాం. ప్రాయశ్చిత్త కర్మలు కూడా చేసుకోవచ్చు, తప్పులేదు. వదిలేయవలసినవి ఏంటి? కామ్య కర్మలు. ఇప్పుడు మనం మళ్ళీ కర్మ సిద్ధాంతంలోకి వెళ్ళిపోదాం. కర్మ సిద్ధాంతంలో మనం ఏమేమి తెలుసుకున్నాము? మనం చేసేటటువంటి ప్రతి కర్మ కూడా ఒక మంచి ఫలితాన్ని, ఒక చెడ్డ ఫలితాన్ని, ఒక మిశ్రమ ఫలితాన్ని, ఒక తటస్థ ఫలితాన్ని ఇస్తుంది అని తెలుసుకున్నాం. మంచి పని అయితే మంచి ఫలితం, చెడు పని అయితే చెడు ఫలితం.
కాబట్టి మనం ఏం చేయాలి? కర్మ సిద్ధాంతాన్ని కనుక తెలుసుకుంటే మంచి పనులు చేయడం మొదలెడతాం. చెయ్యాలి. ఏ మంచి పనులు, ఏవి మంచి పనులు కాదు? కోరికతో చేసేవేవి కూడా మంచివి కాదు. ఇదే మళ్ళీ మనకు భగవంతుడు కర్మయోగాలలో చెప్పాడు. ఏమని? ఎప్పుడైతే నువ్వు కోరికలతో పని చేస్తావో అప్పుడు 2 దెయ్యాలను ఇక్కడ కూర్చోబెడతాను. అభిక్రమ నాశ దోషము, ప్రత్యవాయ దోషము. తద్వారా ఏమవుతుందంటే నీ పనులు అవ్వకపోవడము లేదా నీకు రివర్స్ ఎఫెక్ట్ జరగడము జరుగుతుంది. కాబట్టి కోరికలు ఉన్నటువంటి పనులు వదిలేసేయి. కామ్య కర్మలు వదిలేయి. మరి ఏం చేయాలి? నీకు వేదము నిర్దేశించినటువంటి కర్మలు, నిత్య కర్మ, నైమిత్తిక కర్మ తప్పక చెయ్యి. ప్రాయశ్చిత్త కర్మలు కూడా చెయ్యి. శ్రీనివాస్ గారు ఇవన్నీ వద్దండి, ఏ కర్మలు చేయాలి? మళ్ళీ మనకు తెలుసు, మనం పుట్టడంతో 5 రకాల రుణాలతో పుట్టాం. దేవ రుణం, ఋషి రుణం, పితృ రుణం, తర్వాత భూత రుణం, మనుష్య రుణం. ఈ 5 రుణాలు తీర్చుకోవాలి. దేవతల రుణాలు అంటే దైవం వైపు ఆలోచనలు మనకు వెళ్ళాలి. ఋషి రుణాలు అంటే ఈ ప్రవచనాలు వినాలి, ఋషులు ఇచ్చినటువంటివి అన్ని కూడా చదువుకోవాలి, వినాలి, ఏదైనా సరే నేర్చుకోవాలి. బేసికల్లీ ఋషులు చెప్పినవన్నీ నేర్చుకోవాలి. మూడవది ఏంటి? పితృ రుణము. తల్లిదండ్రుల్ని ప్రేమగా చూసుకోవాలి. వారు గనక మనం వదిలేసి వెళ్ళిపోయినటువంటి లక్షణాలు ఇదైతే అప్పుడు వారికి సరైనటువంటి కార్యాలు చేసి ఆ రుణాన్ని మనం తీర్చుకోవాలి. నాలుగవది మనుష్య రుణం. ప్రతి మనిషికి సేవ చేయాలి, సోషల్ సర్వీస్ చేయాలి. చివరిగా భూత రుణం అంటే మాంసాహారానికి దూరంగా ఉంటూ ఎక్కడ వీలైతే అక్కడ వాటిలో కూడా ఉన్నటువంటిది మనలాంటి జీవమే అని గుర్తుంచుకుని వాటికి కూడా సేవ చేయాలి. మేము యుఎస్ లో పనిచేసేటప్పుడు నా మేనేజర్ కాలేదు, ఆవిడ ఎంత మంచి ఆవిడ అంటే ఆవిడ ఈ గుర్రాలన్నీ కూడా ముసలిగా అయిపోయినటువంటి గుర్రాలన్నిటి కోసము ఆవిడ కొనుక్కున్న గుర్రాలన్నిటికీ ఆవిడ సేవ చేస్తూ ఉంటారు. మరి ఆవిడ ఏమి ఎక్కువ ఏజ్ కాదు, నాకంటే ఒక 5 ఏళ్ళు పెద్దది అంతే. అంటే ఆ రోజుల్లో అబౌట్ ఆవిడకి 36, 37 ఉంటాయి. నేను అప్పుడు 32, 33 ఉండేవాడిని. నేను ఆవిడ చూసినప్పుడు ఆశ్చర్యం, ఈవిడ ఉన్న డబ్బంతా గుర్రాలకు పెడుతుంది. ఎందుకు? పాపం వాటన్నిటికీ ఎవరు పోషించేవాడు లేడని. మా తాతగారు ఆవులు పాలివ్వడం అయిపోయిన తర్వాత కూడా వాటిని మంచిగా పోషించి ప్రేమగా చూసుకునేవారు. మరి పాలు ఇవ్వలేదు కదా అని చెప్పేసి కసాయి కొట్టుకి పంపించేస్తే ఏమైతుంది? డబ్బు చేసుకోవచ్చు. బిజినెస్ ఐడియాల కోసం మా ఫ్రెండ్స్ అంతా మాట్లాడుతూ అందులో చెప్తున్నారు, కోళ్ళ బిజినెస్ చేద్దాము, ఈము బిజినెస్ చేద్దాము. ఈము అని ఉంటాయి కదా పక్షులు, ఆ బిజినెస్ ఎక్కువ డబ్బు వస్తుంది అని. అండ్ ఏంటివేమన్నా మాటల? వాటిని చంపుతూ వాటి మీద బిజినెస్ చేయడమా? సో కాబట్టి ఏంటంటే భూతదయ కూడా ఉండాలి మనకు. ఈ 5ంటిని చేయవలసినటువంటి కర్మలుగా భావిస్తారు. కాబట్టి ఏంటంటే శాస్త్రంలో ఏవేవైతే చెప్పారో అవి నడుచుకోవయ్యా. శాస్త్రంలో నువ్వు ఏమి చెయ్యాలి, ఏమి చెయ్యకూడదు అనేవి చెప్పాయి. చక్కగా అర్థం చేసుకో శాస్త్రం. ఇంకా శాస్త్రం తప్ప వేరేది ప్రమాణం కాదు. ఇప్పటి వరకు కూడా నా మనసుకు తోచింది చేస్తాను అని అనుకున్నటువంటి జనాలందరూ కూడా గుర్తించండి. శాస్త్రంలో ఉన్నటువంటి విషయాలను బాగా గ్రహించి అటువంటి కర్మలను మాత్రమే మనం చెయ్యాలి. ఇంకా వేరే ఏమీ లేదు. ఇంకా ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు వేరే పని చేస్తానని కుదరదు. శాస్త్రాలే ప్రమాణము. శాస్త్రాలలోనే నీకు విధి విధానాలు, ఉపదేశాలు ఉన్నాయి. మరి మనకెలా తెలుస్తాయండి? ఎందుకంటే వేదాలలోంచి 2 భాగాలు బయటకు వచ్చాయి. ఒకదాన్ని స్మృతులు అంటారు, మరొక దాన్ని దర్శనాలు అంటారు. ఈ స్మృతుల లోపల మనకు గర్భాధానము నుంచి మొదలెట్టి అంత్యేష్టి వరకు ఉన్నటువంటి అన్ని కర్మలు ఎలా చేయాలి, విధి విధానాలన్నీ కూడా రాశారు. ఈ స్మృతులు 18 మంది రాశారు. యాజ్ఞవల్క స్మృతి, పరాశర స్మృతి, గౌతమ స్మృతి, మనుస్మృతి, రఘునందన స్మృతి, చాలా ఉన్నాయి. ఒకసారి గూగుల్ కొట్టుకు చూసుకోండి. ఆ 18 స్మృతులలో మనకు ఈ పద్ధతులు ఎలా ఉండాలో తెలియజేశారు. కాబట్టి ఈ జీవితం యొక్క పరమ లక్ష్యాన్ని నువ్వు సాధించాలి అంటే శాస్త్రములే ప్రమాణము. ఎవరికైనా లాస్ట్ శ్లోకం వస్తుందా నోటికి? తస్మాశాస్త్రం ప్రమాణంతే కార్య వ్యవస్థితో. చదవండి ఎవరైనా. శాస్త్రం ప్రమాణం తే కార్య వ్యవస్థితౌ జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తుమిహార్హసి. ఇంకొకరు ఎవరైనా చదవండి, ఒక ముగ్గురు చదవండి ఒకరి తర్వాత ఒకరు. తస్మాచ్ఛాస్త్రం ప్రమాణం తే కార్యౌ వ్యవస్థితౌ జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తుమిహార్హసి. బాగా చదివారు. పేరేంటి మీది? సమత అండి. వెరీ గుడ్. ఇంకెవరైనా చదవండి. శాస్త్రం ప్రమాణంతే కార్య వ్యవస్థితౌ
జ్ఞాత్వా శాస్త్రవిధానోక్తం కర్మ కర్తుమిహార్హసి. సో ఇప్పుడు మనకేంటంటే మంచిగా జ్ఞాత్వా తెలుసుకున్న తర్వాత ఏం తెలుసుకోవాలి? శాస్త్ర విధాన ఉక్తం, శాస్త్రంలో విధానములు ఏ విధంగా చెప్పబడి ఉన్నాయో ఆ కర్తం అలా చెయ్యాలి, అలా చేస్తూ వెళ్ళవయ్యా ముందుకి. శాస్త్రములే మనకు ప్రమాణములు. ఇది ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ చాప్టరు. నేను ఏమి మీ నుంచి ఆశిస్తున్నానో చెప్తాను. నాకు తెలుసు, ఏమనుకోవద్దు అందరూ. ఇది మనకు సుమారుగా 10-15 వారాలు ఈ ఒక్క అధ్యాయం చెప్పడానికే అయింది. నేను స్లోగా చెప్పిన మాట నిజమే. కాకపోతే స్లోగా చెప్పడానికి కారణం ఏంటి? ఇన్నాళ్ళకి ఇంత లేట్ గా కంప్లీట్ అవడానికి కారణం ఏంటంటే 16, 17, 18 అధ్యాయాలు ల్యాబొరేటరీ అధ్యాయాలు. కాబట్టి ఇవన్నీ కూడా మనం ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ తో చేయాలి. ఏం చేయాలి ఇప్పుడు చూద్దాం. ఏవేవైతే దైవ లక్షణాలు ఉన్నాయో ఆ లక్షణాలు 26ని దగ్గర రాసుకోండి. మీరు రాసుకొని ఏం చేస్తారంటే ఒక పుష్పం పెట్టుకొని ఆ ఇచ్చిన ప్రతి లక్షణానికి మీరు చేస్తున్నారా లేదా చూడండి. చేస్తున్నట్టయితే గుండెలోంచి ఆ పుష్పాన్ని తీసి దేవుడికి పెట్టండి. పెట్టానండి, దేవుడా ఇది నేను జీవితాంతం చేసేలాగా నాకు కావాలి అని చెప్పి భగవంతుని ప్రార్థించండి. ఆ లక్షణం ఇచ్చినందుకు కళ్ళలోంచి నీళ్లు రావాలి. మీకు ఈ లక్షణం నాకు ఇచ్చావు, చాలా సంతోషం దేవుడా చెప్పి దండం పెట్టుకోండి. నా లోపల దంభం లేదు, అహంకారం లేదు, పొగరు లేదు, ఇవేవి లేవు. ఇవి లేకపోవడానికి కారణం నువ్వే కదా దేవుడా అని చెప్పేసి దేవుడికి పువ్వులు ఇవ్వండి. నెక్స్ట్ ఏవైతే చెడు అలవాట్లు మనం ఏవైతే చెప్పుకున్నామో ఆ చెడు అలవాట్లు మరి పోగొట్టుకోవాలి కదా. ఆ చెడు అలవాట్లు ఏమేమి ఉన్నాయో చూసుకోండి. దేవుడా నాకు తెలియకుండానే ఇది మొన్న అయింది, మొన్న అందరి లోపల సెల్ఫ్ డబ్బా చేశాను, మొన్న అందరి లోపల గొప్పతనం చెప్పుకున్నాను, మొన్న అందరి లోపల దంభంగా చెప్పాను, డాంబికాలు చెప్పాను. అంటే డాంబికాలు అంటే లేనిది ఉన్నట్టుగా చెప్పుకోవడం. గర్వంగా ఉన్నాను, తర్వాత నన్ను అందరూ గౌరవించాలి అనేటటువంటి భావనలో ఉన్నాను. చాలా మందికి ఉంటుంది ఇది, చాలా మందిలో ఉంటుంది. ముందు మాట్లాడితే స్టేజ్ నెక్కేయాలి. మీకు ఇంకో విషయం తెలుసా? ఈ పూజలు ప్రోగ్రామ్స్ ఇవన్నీ జరుగుతాయి కదా, వాళ్ళకి ఏమని ఆశ చూపిస్తారంటే నిన్ను స్టేజ్ ఎక్కిస్తాను ఆశ చూపిస్తారు. ఆశ చూపిస్తే ఏమవుతుంది? పాపం వాళ్ళు ఏమంటారు, స్టేజ్ కూడా ఎక్కచ్చు అని చెప్పి ఆ ఒక చిన్న దీనికోసం అని చెప్పేసి కక్కుర్తి పడి వెళ్తారు. ఏమీ మరి ఫలితం ఉండదు. వీటితోటి ఏముంటుందండి ఫలితము? రోజుకు 1,00,000 కోట్ల ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. ఎవడు పట్టించుకుంటాడండి మనను? మనకు దేవుడికి మధ్య కనెక్షన్ ఉండాలి కానీ ఈ హంగులు ఆర్భాటాలు అవసరమా? ఒకసారి చూడండి. అదే విధంగా క్రోధం. ఎవరి మీద కోపం వస్తే వాళ్ళని ద్వేషించకండి, అక్కడి నుంచి వెళ్ళిపోండి, వాళ్ళతో మాట్లాడకండి, వాట్సాప్ లో బ్లాక్ చేసేయండి, అన్నిటిలో బ్లాక్ చేసి వాళ్ళని మర్చిపోండి, అంతే. మళ్ళీ కోపం పోయిన తర్వాత మాట్లాడండి. కానీ కోపం ఉన్నప్పుడు మాత్రం వారితో మాట్లాడద్దు. ద్వేషించకండి. నేను మాటకి ఇదే మాట చెప్తున్నా. ఎవరిని ద్వేషించకండి, దూరం పెట్టండి. నేను దూరం పెట్టడంలో తప్పనటండా. మీకు ఎవరైనా కోపం వచ్చి మీ ఫ్రీక్వెన్సీకి సూట్ అవ్వకపోతే దూరం పెట్టండి. ఎప్పటి వరకు దూరం పెట్టాలి? మన లోపల పరిణతి వచ్చే వరకు. ఏదో ఒక టైంలో మనకు పరిణతి వస్తుంది. అప్పుడు మనము సమశత్రువుచ మిత్రయుచ తథా మానాపమానయో ఆ స్టేజ్కి వెళ్తాం. కానీ కనీసం ఆ సమశత్రువుచ మిత్రయుచ స్టేజ్ రావడం వరకు కూడా మీరేం చేస్తారంటే శత్రువులను ముందు ద్వేషించకండి అని, అసలు వాళ్ళని శత్రువులుగా భావించకండి, దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు మీరు వెళ్తుంటారు, దారి లోపల సడన్ గా ఒక మోరీ లీక్ అయింది అనుకోండి, మీరు ఇప్పుడు ఆ మోరీని బాగు చేస్తారా లేకపోతే ఆ మోరీకి దూరంగా వెళ్తారా? ఎవరైనా జవాబు చెప్పండి అమ్మా. దూరంగా వెళ్ళిపోతాం సార్. సింపుల్ కదా? సింపుల్ కదా? దూరంగా వెళ్తాం సార్. మా అమ్మ ఒక మాట చెప్తుండేది, నాన్న నాకు, నేను భగవద్గీత చదివాక ఇవి చెప్తున్నా. మా అమ్మ భగవద్గీత చదవక ముందే చెప్పింది, నీకు నచ్చను అనుకో దూరంగా వెళ్ళు, కోపం అదే తీరిపోతుంది, కొన్నాళ్ళకు కోపం పోతుంది. కానీ ద్వేషం పెట్టుకోకరా. ద్వేషం పెట్టుకుంటే వాళ్ళకి ఏమైతుందో లేదో తెలియదు కానీ నీ లోపల ఇది పెరిగిపోతుందని. ఎంత కరెక్ట్ గా చెప్పారు, ఎంత కరెక్ట్ గా చెప్పారు. చిన్న సందేహము. చెప్పమ్మా. అంటే అవాయిడ్ చెయ్యలేని వాళ్ళనైతే ఎలా? తప్పదు, ఇంకా వాళ్ళని భరిస్తూ ఉండాలి అంతే. ఇంకా అంటే భరిస్తూ ద్వేషం పెట్టుకోకూడదు అంతే. వీలైనంత తగ్గించాలి వాళ్ళతోని. అవాయిడ్ అంటే ఇప్పుడు ఇంట్లో భార్యని భర్తని తప్ప ఇంకా బయట ఎవరినైనా మనం అవాయిడ్ చేయొచ్చు. అత్తమామలు అవాయిడ్ చేయొచ్చు, అక్కడి నుంచి వెళ్ళిపోతాం, తగ్గించుకుంటాం మొత్తం 100%. అవాయిడ్ చేయలేని వాళ్ళని మెల్లమెల్లగా కొద్దిగా తగ్గించుకుంటాం. ఈవెన్ ఇప్పుడు భార్య భర్తల్లో అయినా ఒకరికొకరికి పడదనుకోండి, సమయాన్ని తగ్గించుకుంటారు, ఆ డిస్కషన్ చేసే సమయాన్ని తగ్గించుకుంటారు. ఎప్పుడైతే డిస్కషన్ చేసేది తగ్గిపోతుందో, ఎప్పుడైతే కోపాలు ఫ్లేర్ అవ్వకుండా ఉంటాయో అప్పుడు మనుషులు ఇదవుతారు. దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తా. మాకు ఒక కజిన్ ఉండేవాడు, ఆయన మంచాడు. కాకపోతే ఏంటంటే మాలో అప్పుడప్పుడు కోపాలు వచ్చినప్పుడు అతన్ని రేజ్ చేసేవాళ్ళం, అతను రెచ్చిపోయేవాడు. ఇద్దరికి ఒకళ్ళంటే ఒకళ్ళకు కోపం అది ఉంటుండేది కూడా. తర్వాత అతను తెలివిగా ఏం చేయడం మొదలెట్టాడు, మేమేమన్నా అంటే నవ్వడం మొదలెట్టాడు. అని నవ్వుతున్నాడు అంతే.
ఏమనేవాడు కాదు, రెస్పాన్స్ ఇచ్చేవాడు కాదు, నవ్వుతుండేవాడు. కొన్నాళ్ళకు మేము కూడా ఏమనడం మానేసాం. మానేయడం వల్ల ఏమైంది, అతనితో మేము అవాయిడ్ చేయలేని పరిస్థితి ఉండే. మా అదృష్టం ఏంటంటే అతడిలో మెచ్యూరిటీ రావడం వల్ల ఏమైందంటే మేము కూడా ప్రశాంతంగా ఉండడం మొదలైంది. కాబట్టి ఎవరో ఒకరు ప్రశాంతంగా ఉండాలి. ఎవరైనా మనల్ని బాధ పెడుతున్నారనుకోండి, నవ్వుతూ వదిలేయండి, కృష్ణార్పణం అనుకోండి. నేను ఇది ఇంతకు ముందు కూడా చెప్పాను. నా దగ్గర ఒక 100 రూపాయలు ఉన్నాయి, నేను మీకు ఇచ్చాను. ఇప్పుడు మీ దగ్గర ఎన్ని ఉన్నాయండి సమత గారు? 100 ఉన్నట్టే, నా దగ్గరే 100 ఉన్నట్టు. ఉన్నట్టు. నేను 100 రూపాయలు ఇచ్చాను, మీరు అన్నారు శ్రీనివాస్ గారు తప్పండి, మీరు ఇవ్వకూడదు అన్నారు. అప్పుడు ఏమైతుంది? ఆ 100 ఎవరి దగ్గర ఉన్నట్టు? మీ దగ్గరే ఉన్నట్టు. అదే విధంగా నేను మిమ్మల్ని ఒక ఉమ్, మాట అన్నాను అనుకోండి, మీరు స్వీకరించకండి. స్వీకరిస్తే అది ఉమ్, ఇక్కడికి వెళ్తుంది. ఉమ్. కృష్ణార్పణం అనేసి వదిలేయండి. లేదా నా పాప ధన్యవాదాలండి. అంతే. ఉమ్, ఈజీగా తగ్గించుకోవచ్చు. అయితే ఎవరినైతే పూర్తిగా మనం అవాయిడ్ చేయగలుగుతామో వాళ్ళని సులభంగా అవాయిడ్ చేయండి. అండ్ ఇంకోటి చెప్తున్నా, ఇది ఉమ్, 45-50 ఇయర్స్ దాటిన వాళ్ళకు మాత్రమే నేను చెప్పే సలహా. అంతవరకు తప్పదు, భరించాల్సిందే. సమాజంలో ఉన్న కుళ్ళును భరించాల్సిందే, కొద్దిగా పరిణతిగా భరించాలి. ఉమ్, 45-50 ఏళ్ళు వచ్చిన తర్వాత స్ట్రిక్ట్ నో అందరికి ఏంటంటే, ముందు ఫస్ట్ మీకు 50 మంది ఫ్రెండ్స్ ఉంటే 10 మందికి తగ్గించుకోండి. 10 మందితో ఉంటే 5గురికి తగ్గించుకోండి. 5గురు ఉంటే 3గురికి తగ్గించుకోండి. 3గురు ఉంటే 1కి తగ్గించుకోండి. ఇది ఎంతలో జరగాలి? ఒక 6 నెలల వ్యవధిలో జరగాలి. మీరు 10 ఫంక్షన్స్ కి వెళ్ళేటట్టయితే, ఎక్కడెక్కడ ఫంక్షన్స్ కి వెళ్తున్నారు? నేను మా సొంత అన్నయ్య కూతురు పెళ్లికి వెళ్ళలే, నా చేతుల్లో పెరిగిన పాప. ఎంత ఇంకా మీకు ఇంకా ఏవి అవసరం చెప్పండి నాకు ఒకసారి? ఇంకా ఏవి అవసరం? ఎక్కడెక్కడ ఫంక్షన్స్ కో వెళ్తూ ఉంటారు. అయ్యయ్యో ఎంత దురదృష్టం అంటే, అనవసరమైన తెచ్చుకోవద్దు. ఇక 50 ఏళ్ల తర్వాత తగ్గించాలి. రేపు పొద్దున మనం చనిపోతే ఇవాళ ఏమవుతారు? మా అమ్మ కాబట్టి మా ఇంట్లో నేను పక్కన పెట్టుకుని ఇది చేస్తాను. వేరే వాళ్ళకి అసలు మా అమ్మతో సంబంధం కూడా లేదు కదా. మా అమ్మ ఇన్ని రోజులు ఎవరి గురించి అయితే ఆలోచించిందో, వాళ్ళు కనీసం వాళ్ళ లిస్ట్ లో కూడా మా అమ్మ లేదు కదా. కాబట్టి ఎవరు మనకు ఆత్మీయులు? అంతవరకే ఉండండి. ఒక తల్లి, ఒక తండ్రి, ఒక భార్య, ఒక భర్త, ఒక 2 పిల్లలు, కథం. ఎందుకంటే ఇంక ఎవరు మనకు ఆత్మీయులు ప్రపంచంలో? వారితోటి చక్కగా బాధ్యతగా ఉండండి. క్రమ పద్ధతిలో వారిని ఒక దారి మీద చూపించేసి తక్కువ మాట్లాడడం పెట్టుకోండి. జై శ్రీకృష్ణ. బాగుందా అధ్యాయం? నాకు తెలుసు కొద్దిగా స్లో చేసిన మాట, కానీ 10-15 వారాలు చెప్పుకున్నా కూడా 16వ అధ్యాయము చాలా విషయాలు, ఎన్ని ఉదాహరణలు, కనీసం ఒక 300-400 ఉదాహరణలు తెలుసుకొని ఉంటాము. నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, ఈ ఒక్క అధ్యాయాన్ని వినండి మొత్తం. ఎందుకంటే 15 అధ్యాయాల తర్వాత వినండి మీకు టైం ఉన్నప్పుడు. ఈ ఒక్క అధ్యాయాన్ని మొదటి భాగం నుంచి ఇవాల్టి వరకు, ఇవాళ అయిపోయింది కాబట్టి అధ్యాయము, ఈ మొత్తము కూడా మళ్ళొకసారి అందరూ వింటారని ఆశిస్తున్నా. ఎంతో ఎక్కువసేపు పట్టదు. అన్ని 1.5x పెట్టుకోండి, గూగుల్లో పెట్టుకొని వినేయండి. అన్ని విన్నవే కాబట్టి సులభంగా అయిపోతాయి. సరేనా? జై శ్రీకృష్ణ. బాగుంది సార్, చాలా బాగుంది. చిన్న డౌట్ సార్. చెప్పండి. అంటే ఈ టాపిక్ చాలా సార్లు వచ్చింది, అది కొందరి విషయాల్లో ఆచరించగలిగాను. కొన్ని విషయాలు ఏంటంటే మొహమాటం ఎక్కడొస్తుందంటే సార్, నాకు ఈ గుడికి విగ్రహ ప్రతిష్టాపనకి అట్లా పూజలకి పిలుస్తారు కదా సార్, అది బయట వాళ్ళు కాదు, మన ఇంట్లో మన చుట్టాలలో దగ్గర వాళ్ళు. అంటే ఈ ఫంక్షన్స్ కి పిలిచినప్పుడు ఏమవుతుందంటే, వాళ్ళు ఈ తాంబూలం అని, బ్లౌజ్ మొక్క అవి తీసుకోవద్దు అని చెప్తూ ఉండేవాళ్ళు కదా. అక్కడ ఇంట్లో వాళ్ళు అయ్యేసరికి చిన్న మొహమాటంతో నాకైతే ఇబ్బంది వస్తుంది సార్. ఇక్కడ మన ఇంట్లో ఏమో తాంబూలం వద్దనకూడదు కదమ్మా అని అత్తయ్య మా వారు ఇట్లా అలా ఉంటది, వాళ్ళు ఇచ్చినప్పుడు కాదనకూడదు కదా. తీసుకోండి, మళ్ళీ మీరు వెంటనే ఏదో ఒకటి ఇచ్చేసేయండి వాళ్ళకి. అంటే మనం పండ్లు రూపంగాను ఏదో ఒక రూపంలో దేవుడి దగ్గర పెట్టచ్చా సార్? డబ్బులు గాని, పండ్లు రూపం గాని, ఇట్లా భోజనం పెట్టినప్పుడు వాళ్ళకే అందేలాగా చేయండి. వాళ్ళ కార్యక్రమానికి మీరు డొనేషన్ ఇవ్వండి. వాళ్ళ కార్యక్రమానికి మీరు ఎంతో కొంత స్పాన్సర్షిప్ ఇవ్వండి. వాళ్ళ కార్యక్రమానికి కావాల్సినటువంటి పువ్వులు మీరు స్పాన్సర్ చేయండి. వాళ్ళ కార్యక్రమానికి కావాల్సినటువంటి పండ్లు మీరు స్పాన్సర్ చేయండి. వాళ్ళ కార్యక్రమానికి కావాల్సిన టెంట్ హౌస్ ఖర్చులు మీరు స్పాన్సర్ చేయండి. చాలా ఉంటాయి. ఇవ్వాలి వాళ్ళదైతే అవాయిడ్ చేశాను సార్. వీళ్ళు ఏంటంటే చుట్టాలు అయ్యేసరికి మన ఇంట్లో సమస్య వస్తుంది. చుట్టాలకే కాబట్టి ఇచ్చుకోవచ్చు. మీరు నాకు పుణ్యం రావద్దా అని గొడవ చేయండి. మీరు నాకు పుణ్యం రావద్దా, నేను కూడా ఇస్తాను ఎంతో కొంత అని చెప్పానండి. ఆలయం డెవలప్మెంట్ కి ఎంతో కొంత ఇస్తానండి. అలా మీరు రుణం తెచ్చేసుకోండి ముందు. వెంటనే రుణం ఉంచుకోవద్దు దయచేసి. ఎవరిది రుణం ఉంచుకోకండి. మీకు తెలియదు ఎంత తర్వాత రోడ్డు మీద ఎంత మంది మనల్ని మోసం చేస్తూ డబ్బు లాక్కుంటూ ఉంటారు. ఎందుకని? ఎప్పటిదో రుణం ఉంది అంతే, ఏం చేస్తాను చెప్పండి. వద్దు, ఎవరితోటి రుణం ఉండకండి దయచేసి.
ఎక్కడదక్కడ తీర్చేసుకోండి వీలైనంత వరకు. లేదా పుస్తకాలు ఇచ్చేయండి, మీకు నచ్చిన పుస్తకాలు ఇవ్వండి. మీరు పుస్తకాలు కూడా తీసుకోవచ్చు, ఎవరి దగ్గరైనా మీరు పుస్తకాలు తీసుకోవచ్చు, పుస్తకాలు పెన్నులు తీసుకోవచ్చు, అలాంటివి తీసుకోండి. అవి కూడా ఎక్స్పెన్సివ్ పుస్తకాలు, 5,000 6,000 రూపాయల పుస్తకాలు కాకుండా 100 రూపాయలు, 200 రూపాయలు, 300 రూపాయలు అలాంటి గిఫ్ట్ తీసుకోవచ్చు, తప్పలేదు. పుస్తకం జ్ఞానము సరస్వతి స్వరూపం, తప్పేమీ లేదు. ఇది వీలయ్యాక అది బాగుంది సార్. అంటే మనం పుస్తకం మనకి నచ్చిన ఏదైనా పుస్తకం ఇప్పుడు అలాంటి వాటి దగ్గర ఇంట్లో వాళ్ళకి వెళ్ళినప్పుడు వాళ్ళకి చేతిలో పుస్తకం పెడితే ఇంకా వాళ్ళ చాలా దగ్గర మంచిది. మనం తీసుకున్నా కూడా అది ఇబ్బంది ఉండదు. ఈ ఇంట్లో వాళ్ళతో చుట్టాలు అయ్యేసరికి భలే మొహమాటంగా ఇబ్బందిగా ఉంటది సార్. మన ఇంట్లోనేమో మనల్ని అంటారు కదా, అదేంటమ్మా అదే చుట్టాల నాకు దగ్గర అర్థమైంది. తీసుకోవడం. నేను చెప్పినది ఎంతవరకు పాటించగలిగితే అంతవరకు పాటించండి, ఎంత వీలైతే అంత పాటించండి. బాగుంది అంటే ఉత్తగా సలహా వెళ్ళేసి అయితే. తినేసి రావడం పెట్టుకోకుండా ఉండండి. వీలైనంత వరకు ఉత్తగా వెళ్ళేసి తినేసి వాళ్ళతో బట్టలు పెట్టించుకుని రాకుండా ప్రయత్నం చేయండి. ఎక్కడో ఒక చోట ఏదో ఒక ఖర్చులో మీరు భాగస్వామి అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. అటువంటి అవకాశం ఉన్నప్పుడు ఆ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ అండి. ఎందుకండి అలా చేయటం కన్నా వాళ్ళకే అమ్మ మీరు పూజ చేసుకున్నారు కదా, మీకు పసుంకం పెడుతున్నానను, మీకు పళ్ళు తాంబూలం ఇస్తున్నానను వాళ్ళకే ఇచ్చేస్తే అయిపోతుంది. వాళ్ళు పెట్టింది మనం తీసుకున్నా మనం ముందే ఇస్తాం కాబట్టి మనకు అంత బాధ అనిపించదు. అంతే. మీరు పూజకి పిలిచారు కదండి, పూజకి ఏం తీసుకురాకుండా ఎలా వస్తామను, ఏదో ఒక రకంగా వాళ్ళకి ఇచ్చేయటం. అయినా వీలైనంత వరకు వెళ్ళకండి ఫంక్షన్స్ కి, వాటికి. ఇవి ఎక్కడ ఇంట్లో అవాయిడ్ చేయలేకుండా వాళ్ళు కంపల్సరీగా వెళ్ళాలి. తప్పని పరిస్థితులలో వెళ్తే అది వేరు. అయినా తప్పని పరిస్థితి ఏముంటుందండి? మీరు ఏమన్నా RSS ఫంక్షన్స్ దేశం కోసం చేస్తున్నారా? ఇవన్నీ దేశం కోసం చేయనప్పుడు మిగతావన్నీ వదిలేయచ్చు. అంటే ఏమనుకోకండి సార్, ఇది ఎలా ఉంటుందంటే చిన్న బాగా దగ్గర రిలేషన్ ఆడపడుచులో వాళ్ళు అనుకోండి, నేను రాను లాస్ట్ టైం ఇలానే కంపల్సరీనా రావాలా అంటే ఇంకా అత్తయ్య వీళ్ళు వెళ్ళాలి కదా, అంటే దగ్గర అదే ఇట్లా ఉంటది నాకు అనమాట. అర్థమైంది. మీరు అవాయిడ్ చేయగా అదేలేండి. ఎవరిని నేను కరెక్ట్ గా ఇండివిజువల్ పరిస్థితులు ఉంటాయి, ఐ అండర్స్టాండ్. ఎంత తగ్గించుకోగలిగి మా అంత ఇంట్లో తగ్గించుకోండి. ఎక్కడ గొడవ అవుతుందో తగ్గించుకోవడానికి అని ఎంత తగ్గించుకుంటారంటే 99% తగ్గించుకోండి. ఇప్పుడు నేను సొంత అన్నయ్యే కదా, సొంత అన్నయ్యని తగ్గించుకోలేదంటారా? సొంత అన్నయ్య కూతురే బాధపడరంటారా వాళ్ళు? మా చుట్టాలు ఇంటికి హస్బెండ్ వైఫ్ ఇద్దరు ఫోన్ చేసి, వాసు నువ్వు తప్పకుండా రావాలి, నీకు ఎంతో బంధుప్రీతి ఉండేది, నువ్వు రాకపోతే ఎలాగ చెప్పు, ఇంతకు ముందు రావాలి. పెద్ద పెద్ద హోదాలలో ఉన్న వాళ్ళు వీళ్ళు కూడా పిలిస్తే, అయ్యయ్యో అదే సమయానికి ఇంకొక ఇది పడిందండి, నేను వేరే ఊరు వెళ్తున్నాను, చిన్నగా తప్పించుకోవచ్చు. ప్రియంగా హితంగా మాట్లాడుతూ తప్పించేసుకోవచ్చు. అది తప్పించుకోవాలనుకునేవాడు తప్పించుకోగలుగుతాడు. కాదు వెళ్ళాలి నాకు దగ్గర వాళ్ళు అంటే ఎంత దగ్గర వాళ్ళు అనేది అక్కడ క్వశ్చన్ వస్తుంది. సో ఇప్పుడు నేను చెప్పినప్పుడు మా సొంత ఇంట్లో ఎక్కడ అన్నదమ్ములే గొడవ దగ్గర వాళ్ళు కాదు, అయిద్దోనని నా భయం సొంత సార్. అన్నదమ్ములే దగ్గర వాళ్ళు కాదు అన్నప్పుడు ఇంకా మనకి ఏముందో ఆలోచించుకోండి. మీరు మెల్లమెల్లగా చేయండి ప్రాక్టీస్. మీ వయస్సును బట్టి, మీ సాధనను బట్టి మీకు కొన్నాళ్ళకు నేను చెప్పిన పాయింట్ అర్థమవుతుంది. సార్ వెళ్ళొద్దు, జనాలను కలవద్దు. కలిసినా కొద్దీ ఆధ్యాత్మిక మార్గానికి దూరం అవుతారు. ఇది ఎవరికి 40-45 ఏళ్ల లోపల ఉన్న వాళ్ళు వెళ్ళండి, కలవండి, తగ్గించుకుంటూ ఉండండి. కానీ 50 ఏళ్ల తర్వాత స్ట్రిక్ట్ నో. మీరు 50 ఏళ్ళు దాటారు, మీరు ఫంక్షన్స్ కి వెళ్తున్నారు, నెలకో ఫంక్షన్ కి వెళ్తున్నారు అంటే ఈ జన్మలో కాదు ఇంకో 2 జన్మలైనా మీకు ఆధ్యాత్మిక పరిణతి రాదు. గుంపు యాక్టివిటీస్ చేస్తున్నారు, మీకు పరిణతి రాదు. హంగు ఆర్భాటము చేస్తున్నారు, మీకు పరిణతి రాదు. ఎవరికైనా సరే ఇది 50 ఏళ్ళు దాటిన తర్వాత ఆ పరిణతి రావాలి. తెల్ల జుట్టు కొద్దిగా అయినా వచ్చిన తర్వాత పరిణతి రావాలి. జై శ్రీకృష్ణ. 6వ తారీఖు తెనాలిలో ఉత్సవ విగ్రహాల ప్రతిష్టాపన ఉంది సార్. తెనాలి రామకృష్ణ గారు స్థాపించిన గుడి గంగానమ్మపేట అనుకుంటా. సో దానికి పిలిచారనమాట భోజనాలకి, కళ్యాణానికి అని. సో ఇలాంటి వాటి దగ్గర ఇంట్లో వాళ్ళు అయ్యేసరికి చిన్న కన్ఫ్యూజన్ తో ఉన్నా, మీరు అన్నట్టు పుస్తకాలు తీసుకెళ్లి ఇస్తాను సార్. అది మంచి ఐడియా అనిపించింది. వెళ్లకుండా ఉండడానికి ట్రై చేయండి, వెళ్తే ఏదన్నా ఒకటి ఇచ్చుకోండి. జై శ్రీకృష్ణ. వీలైనంత వరకు అందరికీ నేను చెప్పేది ఒకటే, అది దేవుడు ఫంక్షన్ అయినా సరే ఇంకేదన్నా సరే, ఒక మనిషికి ఇంట్లోపల ఎవరైనా వెళ్ళిపోయినప్పుడు వాళ్ళని పలకరించడానికి వెళ్ళండి, అంతేగాని ఇంకా మిగతా అనవసరం. మిగతాది అన్ని కూడా పెట్టుకున్నా కొద్దీ పెరుగుతాయి బంధాలు. నాకు తెలుసు కష్టమని, కానీ మరి ఏం చేస్తాం, మనం కనుక తెంచుకోకపోతే దేవుడే బలంగా కోసేస్తాడు. ఏం చేస్తాం, అది మరి దురదృష్టం. మరి మనిషిగా పుట్టినందుకు, బంధాలతో పుట్టినందుకు ఆ బంధాలు తెంపుకోవాలి అనేటటువంటిది మనకు తెలియాలి. జై శ్రీకృష్ణ. వెళ్ళి పోకున్నా సార్, కాష్టానికాడికి పోయి రావాలని నా అభిప్రాయం. వాడు ఎవడన్నా చనిపోతే మనకు పరిచయం ఉన్నా అని తెలిస్తే ఖచ్చితంగా పోయేస్తాను నేను. మా ఫ్రెండ్ మనకు చనిపోయినాడు, తెలిసింది ఏదో రకంగా, అదే అంటే
ఆరోగ్యం బాగాలేదు, 50 ఏళ్ళకి 48 ఏళ్ళకి చనిపోయాడు. పోయి ఇంకా అదే మేము కాష్టానికి పోయి వచ్చి వానికి బుధం ఇచ్చి వచ్చేసినాం. ఒక అదే రుణం అని తీర్చుకోవాలి కదా. రుణం అనేది మనకు కూడా మంచిది, అది నాకు అభిప్రాయం. జై శ్రీకృష్ణ. సార్ అది అడగండి మేడం, అడగండి. 18వ శ్లోకంలో మామాత్మ పరదేశేషు అని ఉంటుంది కదా సార్. ప్రద్విషంతో చదవండి. అభ్యసూయక అహంకారం బలం దర్పం కామం క్రోధం చ సంశ్రితాః మామాత్మ పరదేహేషు ప్రద్విషంతోప్యసూయక అంటే అది అంటే అదే అందరిలో నేనే ఉన్నానని చెప్పాను కదా ఇందాక. అందరి లోపల నేనే ఉన్నాను. మాం ఆత్మ, నేనే ఆ అన్ని దేహాలలో ఉన్నటువంటి ఆత్మను నేనే అని చెప్పేసి చెప్తున్నాడు ఆయన. ఈ అహంకారము బలము ఇవన్నీ ఎవరి లోపల అయితే ఉంటుందో నేనే వాటి లోపల ఉన్నాను అన్నటువంటి విషయాన్ని వదిలేసి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంకా ఇంకా బాధ పెడుతున్నారు, నన్ను దారుణంగా బాధ పెడుతున్నారు వీళ్ళు అని చెప్పి చెప్పడం అన్నమాట. అంటే భగవంతుడు అందరిలో ఉన్నాడని తెలిసినా కూడా అవతల వాళ్ళని బాధ పెట్టడం తప్పు కదా. అవతల వాళ్ళని బాధ పెడుతున్నప్పుడు మనం ఏమనుకున్నాము, అందరికీ భోజనం పెడితే దేవుడికి భోజనం పెట్టినట్టే, అందరినీ బాధ పెడితే దేవుని బాధ పెట్టినట్టే. అదన్నమాట. అందులోపల వారి ఆత్మ రూపంలో నేనే ఉన్నాను కదా అంటున్నాడు భగవంతుడు. అందరిలో అంతర్యామిగా నేనే ఉన్నాను కదా అంటున్నాడు. జై శ్రీకృష్ణ. చివరి శ్లోకాలు చాలా టెన్షన్ గా అనిపిస్తుంది సార్. ఈ 3-4 శ్లోకాలు 18, 19, 20, 21 భయం వేసినట్టుంటుంది సార్. అంటే బాగా బాధగా అనిపిస్తుంది. స్వామి చెప్పటము కోపంగా చెప్పినట్టుగా ఉంటది. ఇలా ఇన్ని అధ్యాయాలు ఒకలాగా ఉంటదండి. ఈ 3-4 శ్లోకాలు కొంచెం ఇది ప్రాక్టికల్ నాలెడ్జ్ కాబట్టి తర్వాత 2 అధ్యాయాలు కూడా ఇలాగే ఉంటాయి. తర్వాత 2 అధ్యాయాలు కూడా మీకు తామస గుణం పెంచుకున్నా, రాజస గుణం పెంచుకున్నా ఏమి మార్పులు మీ జీవితంలో వస్తాయి అనేవి తెలుస్తుంది. తర్వాత అధ్యాయాలు కూడా ఇలాగే ఉంటాయి. అఫ్ కోర్స్ ఈ అధ్యాయంలో క్రూరులు, నీచాత్ములు, నీచయోడులు, నీచులు ఇవన్నీ చెప్పడం సహజమే. కానీ తప్పదు కదా, మరి వాళ్ళకి ఏ పరిస్థితులు వాళ్ళు ఏమి ఫేస్ చేస్తారు అనేటటువంటిది తెలియాలి కదా. వాళ్ళకి ఆసుని ప్రవృత్తి ఉన్నటువంటి వీళ్ళు మూఢులు, వీళ్ళకి మందమతులు, వీళ్ళు నన్ను ఎప్పటికీ పొందరు, వీళ్ళంత అంతకంతకు అధోగతి పాలవుతారు. కరెక్ట్. అది వీళ్ళు నరకాల ద్వారాలు వెతుక్కుంటున్నారు. కరెక్ట్, ఇవన్నీ కరెక్టే కదా. మనకే అనిపిస్తూ ఉంటుంది, అమ్మ వీడు ఇలాంటి వాడు, వీడు పాపాత్ముడు, వీడు నరకానికి వెళ్ళడా అని మనకే అనిపిస్తూ ఉంటుంది కదా. అదే భగవంతుడు చెప్పాడు. గజేంద్ర మోక్షం కూడా మీరు చెప్పారు క్లాసులో. ఇప్పుడు భాగవతం చదువుతున్నాను. భాగవతంలో అది వచ్చింది, మీరు చెప్పిన క్లాసు మతికొచ్చింది నాకు. గజేంద్ర మోక్షం అంటే ఏందని తెలిసింది అప్పుడు నాకు. ముందు గజేంద్ర మోక్షం అంటే ముసలి పట్టుకోయింది, వచ్చిన అదే తెలిసింది. కానీ భాగవతం చదివే వరకు మళ్ళీ మైండ్కి పని చేయలే. మీరు చెప్పినది మళ్ళీ మతికొచ్చింది నాకు భాగవతంలో. రోజు భాగవతం చదువుతున్నాను. బంధాల నుంచి విడిపోవడమే గజేంద్ర మోక్షము. బంధాల నుంచి విడిపోయి భగవంతుణ్ణి చేరుకోవడమే. మనం ఆత్మస్వరూపలమని అని గుర్తించిన మరుక్షణము మనము బంధములను వదిలి భగవంతుడిని చేరుకోవడమే మోక్షము. అదే సార్, చాలా బాగుంది. భాగవతం చదివినప్పుడు మీ క్లాస్ మర్చికొస్తుంది. అన్ని మీ భాగవతాలు అన్ని వస్తున్నాయి, మీ క్లాసులన్నా మైండ్కి వచ్చేస్తుంటాయి. భాగవతం చదువుతున్నాను, అదే వస్తాయి. మీకు చెప్పిన క్లాసులలో మర్చికొస్తాయి. మరి సార్, కోరికలతో భగవంతుణ్ణి ప్రార్థిస్తే అవి 2 దోషాలు, ప్రత్యవాయ దోషము అవి వస్తాయి కదా సార్. మరి గజేంద్రుడు ప్రాణం మీద ఆశతోనే కోరికతోనే చేస్తాడు. కాదు గజేంద్రుడు అదే కదా, మీరు తప్పు అయితే వినలేదు మన కథని. గజేంద్రుడు ఎప్పుడైతే ఇవన్నీ గుర్తిస్తాడో, సత్యాన్ని గుర్తిస్తాడో, అప్పుడు ఏమవుతుంది, ఇంకా నన్ను బంధనాల నుంచి విడిదేయమంటాడు, మొసలి నుంచి విడిదేయమన్నాడు. ఎందుకంటే అప్పటికి తనకు అర్థమైపోతుంది, ఇంకప్పుడు పోరాటం కూడా ఆపేస్తాడు. తను ఆపేసేసి బంధనాల నుంచి విడిదేయమంటాడు. ఎందుకంటే అప్పటి వరకు తన భార్య, తన పిల్లలు, తన మిత్రులు వీళ్ళందరూ ఒడ్డున నిలబడి చూస్తున్న వాళ్ళు, ఎవడు కూడా లోపలికి రాడు, ఎవడు కూడా కాపాడడు. తన జర్నీ తనదే. కొన్ని రోజులకు అందరూ మెల్లమెల్లగా వెళ్ళిపోతూ ఉంటారు, ఒక్కడే మిగిలిపోతాడు. అప్పుడు అర్థమవుతుంది జీవిత సత్యం, నేను ఎప్పటికీ ఒక్కడినే, ఇది ఒక్కనే, పెరిగేది ఒక్కనే, పోయేది ఒక్కనే అని చెప్పి తెలిసి అప్పుడు ఈ లోకంబులు, లోకస్తులు, లోకేశులు ఇవన్నీ తలుచుకుంటూ భగవంతుడిని అటువంటి కోరుకుంటున్నాను అని చెప్పేసి చెప్తాడు. చెప్తే అలా అది కోరిక కాకుండా, మోక్షం అనేటటువంటిది ఎప్పటికీ కూడా కోరిక కాదు. మోక్షం అనేటటువంటిది మన హక్కు. మనము ఏదైతే స్వరూపమై ఆల్రెడీ ఉన్నామో మనమంతా మోక్ష స్వరూపులమే. అది తెలుసుకోవడం లేదు. ఇప్పుడు మనం కళ్ళు మూసుకొని ఉన్నాము, కళ వస్తుంది. కళలో ఉన్నంత వరకు కళ నిజం.
కళలోంచి బయటికి రావడానికి మనం ఏమన్నా ప్రత్యేకంగా చేయాలా? కళ లోపల ఫైటింగ్లు అవి చేస్తామా? చెయ్యము. కానీ కళ ఒక్కసారి కళ్ళు తెరవగానే అయిపోతుంది. అదే విధంగా జ్ఞానం అంటే ఏంటి? కళ్ళు తెరవడం. కళ్ళు తెరిచిన తర్వాత స్వప్నం అంతా పోయింది కదా. అదే విధంగా జరుగుతున్నదంతా కూడా అసత్యమే. మనం చేయవలసింది మోక్షము అంటే ఏంటంటే కళ్ళు తెరవడం. ఏ కళ్ళు తెరిస్తే మనకు స్వప్నం అయితే నాశనం అయిపోయిందో, అదే విధంగా జ్ఞానం అనేటటువంటి కన్ను గనక తెరిస్తే, ఇక్కడ జ్ఞానం అనే కన్ను ఉంటుంది, ఆ కన్ను గనక తెరుచుకుందంటే అప్పుడు మనకు అర్థమవుతుంది ఇదంతా కూడా నాటకము అని. సార్ ఇదంతా నాటకం ఎట్లా సార్? ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా అంటే, మరి రేపు మనిషి ఒకటి చనిపోయాడు, మరి వాడి సంగతి ఏంటి? ఇవన్నీ శాశ్వతం అయితే వాడికి అది కూడా శాశ్వతం అవ్వాలి కదా. మరొక వ్యక్తి ఇక్కడి నుంచి ఎలా వెళ్ళిపోయాడు? ఎక్కడున్నాడు? ఈ బంధాల శాశ్వతం, ప్రేమల శాశ్వతం. శాశ్వతమైనటువంటిది ఒక్క భగవంతుడి చైతన్యమే. ఇక్కడ ఉన్న కార్లు అశాశ్వతం, బంగ్లాల శాశ్వతము, బట్టల శాశ్వతము, చుట్టాల శాశ్వతం, అన్ని అశాశ్వతం. శాశ్వతం ఒక్క భగవంతుడి సన్నిధే అని తెలుసుకుంటాడు గజేంద్రుడు. తెలుసుకోగానే అయిపోయింది. ఇంకా ఒకసారి కళ్ళు తెరిచాడు అంతే. ఆయన ఆల్ హీ డిడ్ వాజ్ ఓపెన్ హిజ్ ఐస్. ఇంకా విష్ణుమూర్తి రావడము, చక్రాలు కొట్టడం ఇవన్నీ కథ. కానీ అక్కడ జరిగింది ఏంటంటే ఆయన బంధనాల నుంచి వెళ్ళిపోయాడు, మోక్ష మార్గాన్ని తీసుకున్నాడు అని అర్థం. జై శ్రీకృష్ణ. ఓకే ఇంకొక సార్ చిన్న విషయం భగవద్గీత అండి. పద్మ గారు, తర్వాత చైతన్య గారు అడగండి. ఇప్పుడు మనం ఆరోగ్యం కోసం కూడా అలా కోరుకోవటం కూడా, అది కూడా ఒక కోరిక కింద తీసుకుంటామండి. అంటే మనది కాదు, మన పిల్లలది, చిన్న వాళ్ళది, ఎవరిదన్నా. ఇప్పుడు కోరిక లేకుండా ఒక పని చేయడం కష్టం కాబట్టి కోరిక కోరుకుంటాం ప్రారంభ దశలో. కానీ నేనేమంటానంటే ఆరోగ్యం గురించి కోరిక కోరుకోవడం కంటే ఈ వేదాలలో ఉన్న మంత్రాలు అవి చదివితే కొంతవరకు మనలో ఉన్న ఆరోగ్యం బాగుపడుతుంది అని అన్నమాట కొంతవరకు మనం సత్యమని తీసుకున్నా. మన ఆరోగ్యాన్ని మనం డెవలప్ చేసుకోవడం మన చేతుల్లోనే ఉంది. మనం తీసుకునేటటువంటి ఆహారాల ద్వారా, మన ఆలోచన ద్వారా, ఈ రెండిటి ద్వారా మనం బాగుపడతాం. అందుకోసమే మనకు భగవంతుడు ఏం చేశాడు? యోగ మార్గాన్ని అందించాడు. యోగ మార్గం ద్వారా మనం ఏం చేస్తాము? మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటాము. మన మానసిక చింతలు పోగొట్టుకోవడానికి ప్రత్యాహారము, మన శారీరక చింతలు పోగొట్టుకోవడానికి ప్రాణాయామము. ప్రాణాయామ ప్రత్యాహారాలు ఏవైతే యోగాసనాలతో కలిపి చేస్తామో అది మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. గురువాయూర్ అంటారు. గురువాయూర్ అంటే అక్కడ దేవుడు కాదు. గురువాయూర్ అంటే గురువు అంటే బుద్ధి, వాయువు అంటే వాయువు, ప్రాణాయామం. సో ప్రాణాయామము, ప్రత్యాహారము, ఈ రెండిటి ద్వారా మనకు ఆరోగ్యం డెవలప్ అవుతుంది. ఆరోగ్యం కాదండి, మనదని కాదు, మన ఇంట్లో పిల్లలు ఎవరికైనా కోరుకుంటే మీరు కోరుకుంటే తప్పేం లేదు. కానీ నేనేమంటానంటే మనం కోరుకున్నవన్నీ తీరకపోతే బాధపడాలి అంటున్నా అంతే. కోరుకోండి, మంచి తప్పేం లేదు. పిల్లల కోసం పూజించండి, తప్పేం లేదు. పూజించండి, మంచిది, తప్పేమీ లేదు. వేరే వారి కోసం ప్రార్థన ఎప్పుడూ తప్పు కాదు. కానీ నేనేమంటానంటే దానివల్ల ఫలితం వస్తుంది అన్నటువంటి భ్రమలో ఉండకూడదు. మనం చేయవలసినటువంటి మెడిసిన్స్ ఇప్పించాలి, ప్రాణాయామ ప్రత్యాహారాలు చేయించాలి, పిల్లలతో ఎక్సర్సైజ్లు చేయించాలి, పిల్లలకు సరైనటువంటి ఆరోగ్యాన్ని ఇవ్వాలి. ఇవన్నీ కూడా మనం చేయాల్సిన బాధ్యతలు చేసి అప్పుడు భగవంతుని ప్రార్థించాలి. తప్పులేదు, అప్పుడు ఏమీ తప్పులేదు. కానీ గాలిలో దీపం పెట్టి దీపం ఇది ఆరిపోకుండా చెయ్యి దేవుడా అని అనకూడదు. ఆ దీపానికి మనం అడ్డుగా ఒక గ్లాసో ఏదో పెట్టి అప్పుడు భగవంతుని ప్రార్థించాలి. ఇప్పుడు ఇక నువ్వు కాపాడు, నేను చేయగలిగేదంతా చేశాను, ఇప్పుడు నువ్వు కాపాడు అనడంలో తప్పులేదు. కాబట్టి మానవ ప్రయత్నం తప్పనిసరి. కానీ ప్రారంభంలో ఏదుందో అదే జరుగుతుంది. అక్కడ పెద్ద పెద్ద విషయాలు ఏవైతే ఉంటాయో, జన్మ మృత్యు జరా వ్యాధులు లాంటివి ఏవైతే ఉంటాయో ఇవి జనరల్ గా ప్రారంధం నుంచి వస్తాయి, సంకల్పం నుంచి రావు. కాబట్టి ప్రారంధం నుంచి వచ్చిన వాటిని తప్పించుకోవడం కొంతవరకు కష్టం. అది నేను అనేది. ప్రారంధంలో ఉన్నవి చాలా వరకు జరుగుతాయి. ఏవో చిన్న చిన్న గండాల లాంటివి ఉంటే తప్పుకుంటాయి. కానీ ప్రారంధంలో ఉన్నటువంటి ప్రతిదీ జరుగుతుంది. సంకల్పం వేరు, ప్రారంధం వేరు. ప్రారంధము ఖచ్చితంగా జరిగి తీరుతుంది. సంకల్పం ఏదైతే ఉందో మనని మనం అభివృద్ధి చేసుకుని, పరిణతి చేసుకుని, మనకు ఏ కష్టం వచ్చినా కూడా బాధపడినటువంటి స్టేజ్కి వెళ్ళడాన్ని సంకల్పం అంటారు. మనిషికి రెండూ ఉంటాయి. అంటే కష్టం వచ్చినా సుఖం వచ్చినా నిర్లిప్తగా ఉండగలిగే సంకల్పం ఉంటుంది. ఈ ఫేట్ మాత్రము మనకు గీతలో ఏది రాస్తుందే అది జరుగుతుంది, తప్పదు. పశువులకు కేవలం ఇది ఒక్కటే ఉంటుంది, ఈ రెండోది ఉండదు, ఆలోచన ఉండదు. మనుషులకు రెండూ ఉంటాయి. జై శ్రీకృష్ణ. సార్ భగవద్గీత అంటే ఈ రోజు నేను విన్నాను ఒకళ్ళ దగ్గర, భగవద్గీత వినేటప్పుడు చాలా బాగుంటుంది, కానీ అలా ఉండాలి ఇలా ఉండాలి అనిపిస్తుంది, కానీ ఆచరణలోకి వచ్చేసరికి ఏమో అది కష్టం అన్నారు సార్. నాకు అసలు సైలెన్స్ అయిపోయి ఇంకా నాకు ఏం చేయాలో తెలియక సరేనండి అని ఫోన్ పెట్టేశాను. అసలు వాళ్ళకి ఏం చెప్పగలం సార్ మనకి సమాధానము? లేదు వదిలేయటమేనా వాళ్ళది ఇంకంతే అని.
ఒక విషయం నేనేమంటానంటే ఫస్ట్ 2 థింగ్స్. ఒకటేంటంటే మన మాటలు వినే వాళ్ళకే మనం సలహాలు చెప్పగలం. ఉదాహరణకి శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడంతటా అర్జునుడు నేను నీ శిష్యుణ్ణి అని అడిగే వరకు కూడా జవాబు చెప్పలేదు కదా, మనకు తెలిసిన విషయమే ఇది. శ్రీకృష్ణుడు కూడా ఉచిత సలహా ఇవ్వలేదు. మన మాటలు ఎవరు వింటారు? ఎవ్వరూ వినరు. అవతల వాళ్ళు ఎంత మూఢనమ్మకాలలో ఎంత గట్టి పడిపోయినా అజ్ఞానంలో ఉంటారంటే వాళ్ళు ఒప్పుకోరు. నేను ఒక స్వామీజీ గురించి మా ఫ్రెండ్ తోటి మాట్లాడుతున్నప్పుడు అతను చెప్తున్నాడు ఎంతసేపు ప్రామాణిక గ్రంథాలు అతను అవన్నీ ఒప్పుకోవట్లే. ఆ ప్రామాణిక గ్రంథాలు లేదు. ఇప్పుడు మా స్వామీజీ దగ్గరికి వేలాది మంది వస్తున్నారు, తప్పులేదు అంటారు. నేను అంటాను ఆడవాళ్ళతో కాళ్ళు దొక్కించుకుంటాడు వాడు. కాళ్ళు దొక్కించుకుంటే ఏముంది, ఇట్లా కాళ్ళు దొక్కుతున్నారు వాళ్ళు ఆడలు, 3-4 ఆడాలు తొక్కుతున్నారు. అక్కడికి మగవాళ్ళకి ప్రవేశం లేదు, తొక్కుతున్నారు. ఎంతమంది ఆడాలైనా రావచ్చు లోపలికి. వాడు కాళ్ళని అటు ఇటు ఊపితే ఏమవుతుంది వాళ్ళ సంగతి? మరి వాడు అంత పెద్దవాడయ్యి పెళ్ళయ్యి వాడు అలా చేస్తున్నాడు. తప్ప చేసే తప్పేముంది? ఒక తండ్రిలాగా చేసేట. తండ్రిలాగా చేస్తే కొడుకులతో కాళ్ళు నొక్కించుకోడా? సో అంటే అతను ఒప్పుకోవడం లేదు. అతను నా మీద కోపం వచ్చి అంటున్నాడు. నేను అన్నాను అతని గురించి యండమూరి వేంద్రనాథ్ కూడా ఇలా అన్నారు ఇదని చెప్తే యండమూరి వేంద్రనాథ్ ఎంత మంచాడు, ఆయనకి ఏముంది వ్యక్తిత్వం అని అలా మాట్లాడుతుంది. నేను సాలిడ్ ప్రూఫ్లు చెప్పినా కూడా నమ్మకపోతే అంటే, ఎందుకంటే వాళ్ళు ఆ ఆలోచనలో ఉంటారు. అందుకే నేను ఏమంటాను, ఎగ్జాంపుల్స్ ఏవి తీసుకోవాలి అంటే కేవలం శాస్త్రంలో ఉన్నవే తీసుకోవాలి, వేరేవి తీసుకుంటే మనం ప్రూవ్ చేయలేము. ఇప్పుడు మీరు వెళ్ళి ఈషా ఫౌండేషన్ వాళ్ళతోటో, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వాళ్ళతోటో, దత్తపీఠం వాళ్ళతోటో మీరు ఆర్గ్యూ చేయండి, మిమ్మల్ని అక్కడే పాతేసి నరికేసి చంపేసి పాతేస్తారు. తప్పని కాదు, వాళ్ళు ఆయనని నమ్ముకున్నారు. ఆ నమ్మకానికి వ్యతిరేకంగా ఎవరన్నా మాట్లాడితే వాళ్ళు ఒప్పుకోరు. కానీ మనం ఏం చేయాలి? తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే, శాస్త్ర ప్రమాణంగా మాట్లాడితే రమ్మనండి. కానీ వాళ్ళు మాట్లాడకుండా మా గురువు గారు మంచారు, మా గురువు గారు ఎంత మంచారో తెలుసా, మరి డబ్బు ఎలా తీసుకుంటున్నాడు అని మీరు అడిగారు అనుకోండి, ఇంత పెద్దది మేనేజ్ చేయడం ఎలా అవుతుంది, మన వల్ల అవుతుందా, వేలాది మంది ఇక్కడ ఉన్నారు అంటారు. సో దేనికైనా కూడా లాజిక్ లో మాట్లాడితే గెలవలేము. శాస్త్ర ప్రమాణంగా మాట్లాడే వాళ్ళు అర్థం చేసుకోవాలి అనుకున్న వాళ్ళు మాత్రమే అర్థం చేసుకుంటారు. ఇప్పుడు మనకి ఎక్కడో చెప్తాడు ఎవడో భగవద్గీత నేర్పిస్తూ నువ్వు ఈ ఒక్క శ్లోకం చదువు నీ జీవితం అంతా బాగుపడుతుంది అంటాడు. ఆ ఒక్క శ్లోకం చదివితే బాగుపడుతుందా? దానికి తగ్గట్టుగా మన జీవితం ఆచరణలో పెట్టుకుంటే బాగుపడుతుంది. భగవద్గీతని 100% ఆచరించగలము. భగవద్గీత లోపల ఆచరించలేనటువంటిది ఒక్కటి కూడా లేదు, ఒక్క పాయింట్ కూడా లేదు. భగవద్గీతలో ఆచరింపలేనటువంటిది ఒక్కటి కూడా లేదు. మొన్న నేను 100 పాయింట్లలో ఒక 15 పాయింట్లు అందరికీ చెప్పాను. ఆ 15లో ఏది కష్టం ఉందో చెప్పగలరా అమ్మా మీరు? ఇప్పుడు ఎవరు ప్రశ్న అడిగారో వాళ్ళు ఒక్కసారి దానికి జవాబు నేను చెప్పగలరా? చైతన్యాన్ని సార్, అన్ని చెప్పండి. ఈజీగానే ఉంటాయి సార్. అది నేను ఈ రోజు కూడా పాటించాను కూడా. ఈ రోజు ఒక పని చేశాను మీరు చెప్పిన దానికి. అంటే చేసింది చెప్పకూడదు అంటారు, బట్ ఇప్పుడు అంటే మామూలుగా అంటే మీ వల్ల నాలో మనం ఒక పని చేశాము అని తెలియటం కోసం చెప్తాను. ఇక్కడ మన ఇంటి దగ్గర ఓల్డేజ్ హోమ్ ఒకటి ఉంది సార్. వాళ్ళ దగ్గర ఏంటంటే అందరూ ఉంటారు. ఒక ఆవిడకి ఏంటంటే సొంత రిలేషన్ చేసుకున్నట్టున్నారు. నాకు ఫ్యామిలీ డీటెయిల్స్ నేను అడగను, వదిలేస్తే ఆవిడ అక్కడ ఉంది. అప్పుడప్పుడు వెళ్తూ ఉండేదాన్ని. ఆవిడ కూడా వచ్చావా అమ్మ, ఎప్పుడు వస్తావా అని అడిగేది. నిన్న ఆవిడ కింద పడిందంట. సరే పడింది చూద్దామని వెళ్ళంగానే ఆవిడ బాగా బాధపడిపోతున్నారు. నాకెందుకు ఆవిడ భగవద్గీత చదువుతారు అనుకోకుండా ఇది అస్మిన్ పరాత్మని నేర్చుకున్నాను ఈ మధ్య. ఆవిడకి చదివాను అనమాట, ఆవిడ దగ్గర అంటే ఆమె మీద చెయ్యి పెట్టి చదివాను. భగవద్గీత నేను 12వ అధ్యాయం ఈ మధ్య నేర్చుకున్నా. నేను చదివితే ఆవిడ చూడకుండా మొత్తం చదివి శాంతాకారం అవన్నీ శ్లోకాలు చెప్పారు. మీరు నమ్మరు సార్, అలా చదువుతూ నొప్పి తెలియకుండా ఆవిడ నిద్రలోకి వెళ్ళిపోయారు. నేను ఇంక మళ్ళీ లేపటం ఎందుకు అని పక్కకు వచ్చేసాను. అంటే అవి ఆచరణ ఈజీనే సార్, అంత కష్టమైనవి ఏమీ లేవు అందులో. ఎగ్జాక్ట్లీ అదే నేను అనేది. ఇప్పుడు మీ ప్రశ్నకు మీరే జవాబు చెప్పారు. ఏంటంటే ఆచరణ అస్సలు కష్టం కాదు భగవద్గీత. కానీ ఆచరించాలనే కోరిక లేకపోవడమే ప్రాబ్లము. ఆచరించాలనే కోరిక లేకపోవడమే ప్రాబ్లము. అంతెందుకు మా సొంత అన్నయ్యకే నేను చెప్తాను ఎన్నో చెప్తే వాడు నవ్వుతాడు, నన్ను ఒక అమాయకుడిని చూసినట్టు చూస్తాడు. మా సొంత అన్నయ్యే చూస్తాడు అమాయకుల్లాగా నన్ను. పాపం వీడు ఎట్లా బతుకుతాడు అన్నట్టుగా చూస్తాడు. ఏమంటాం, నా దగ్గర డబ్బులు తీసుకుంటాడు, నాతోనే డబ్బులు ఖర్చు పెట్టిస్తాడు, అన్ని నాతోనే చేయిస్తాడు. కానీ వాళ్ళ లోపల మరి అది ఎందుకు రాలేదు అంటే, ఎందుకు రాదు అంటే రాదు, చచ్చిపోయినా సరే రాదు. కొంతమందిలో తప్పని కాదు, వాళ్ళ పద్ధతి అంతే. ఇష్టం ఉంటే ఉండాలి, లేకపోతే పక్కకి వెళ్ళిపోవాలి అంతే. అప్పుడు మనం ఆచరణ ప్రవచనాలు అస్సలు పంపించి కష్టం కూడా కాదు. వేస్టే కదా సార్. వాళ్ళకి వీడియోలు కానీ యూట్యూబ్లు కానీ పంపించడం వేస్టే కూడా వేస్టే. అనిపించింది, నాకు ఇవ్వాలనిపించింది. మీరు ఒక్క మాట చెప్పనా, మన వీడియోలు చాలా మంది అడుగుతారు, సార్ మీరు చెప్పిన సందేశాలు వేలాది మందికి రీచ్ అవ్వాలి, లక్షలాది మందికి రీచ్ అవ్వాలంటే నేను ఒక్కటే మాట ఏమంటాను తెలుసా? నేను ఎవరికి షేర్ చేస్తాను? నా స్టూడెంట్స్ కి షేర్ చేస్తాను. రోజు తిరిగేసరికి 150 మంది చూస్తారు అంతే. నా స్టూడెంట్స్ లో ఉన్న వాళ్ళే చూస్తారు, ఇంకెవ్వరు చూడరు. నాకు డబ్బులు కూడా అవసరం లేదు, నాకు ఎవరి దగ్గర నుంచి సహాయం అవసరం లేదు, ఎవరి దగ్గర నుంచి డబ్బు అవసరం లేదు.
నేను మీ అందరికీ కూడా చెప్పాను, నేను రోడ్డు మీద కనిపిస్తే నన్ను చూసి చూడనట్టుగా వెళ్ళిపోయే వాళ్ళు మాత్రమే నిజమైన నా శిష్యులు లేదా స్టూడెంట్స్. సో కాబట్టి నాకేం అవసరం లేదు. కాబట్టి నాకు ఎక్కువ మంది చూస్తే ఎంత, చూడకపోతే ఎంత. భగవంతుడు ఏమని చెప్పాడు? భగవద్గీత ఎవరికి చెప్తావంటే ఎవరికైతే అర్హత ఉందో వాళ్ళకే చెప్పు, ఎవరికైతే నిజంగా ఇష్టం ఉందో భగవద్గీత నమ్ముతారో వాళ్ళకే చెప్పు, ఎవరికి పడితే వాళ్ళకి చెప్పకూడదని భగవంతుడే చెప్పినప్పుడు నేనెవరిని మధ్యలో గుంపు మీద పడేయడానికి? పడేస్తారు జనాలు. ఎలాంటి వాళ్ళు పడేస్తారు? డబ్బు కోసము గుర్తింపు కోసం చేసుకునే వాళ్ళు. నేనేమంటానంటే సరే డబ్బు గుర్తింపు వస్తుంది, రేపు పొద్దున నువ్వు బతుకుతావా అని నేను ఒకటే క్వశ్చన్ వేస్తాను. వాళ్ళందరికీ కూడా నేను ఒకటే క్వశ్చన్ వేస్తా, రేపు పొద్దున నువ్వు బతుకుతావా? ఇవాళ డబ్బు వచ్చింది, ఇవాళ గుర్తింపు వచ్చింది, ఇవాళ గవర్నమెంట్ ఇచ్చే పొజిషన్స్ వస్తున్నాయి, నీ లోపల అహంకారం పెరిగింది, నువ్వు మనవల్లని మనవరాలని ఇది చేస్తూ జనాలలో ఇంకా అబద్ధమైనటువంటి మూఢనమ్మకాలను పెంచుతూ జనాల్లోకి వెళ్తున్నావు. మరి నువ్వు రేపు పొద్దున్న ఉంటావా? ఈ పేరు, ఈ డబ్బు, ఈ వస్తువులు, ఒంటి మీద ఉన్నటువంటి బట్టలతో సహా ఇక్కడే వదిలేసి వెళ్ళిపోవాలి అంటే వాళ్ళ లోపల బేసికల్లీ దేవుడి వాడికి బయట జనాలకు చెప్తున్నారు కానీ వాళ్ళ లోపల పరిణతి రాలేదు. మీరు పెద్ద నిన్న పెద్ద 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 18 స్వామీజీలే పాయింట్లలో పెద్ద పెద్ద స్వామీజీలే మీరు ఇంటికి రావాలి అంటే భిక్ష కోసము వాళ్ళు ముందు అడుగుతారు, ఎన్ని పైసలు ఇస్తారో కనుక్కో అని చెప్పి వాళ్ళ శిష్యులు వచ్చి అడుగుతారు. చూడు, మన ఆశ్రమం నడవాలి, ఇక్కడ ఆవులవి ఉన్నాయి, ఇక్కడ ఇది ఉంది, దీని అందరికీ ఖర్చు అవుతుంది, మీరు ఎంతో కొంత ఇస్తే ఆయన వస్తారు, మీ ఇంటికి ఎలాగో వస్తారు, ఎంతో కొంత మీరు ఇచ్చుకుంటారా అంటే వీడు 10,000 ఇస్తారా అన్నాడు అనుకో, అసలు కనుక్కొని చెప్తానండి అంటారు. వెళ్ళేసి వాడు ఏం చేస్తాడు, 50,000 ఇచ్చేవాడింటికో, 1,00,000 ఇచ్చేవాడింటికో, 10 లక్షలు ఇచ్చేవాడింటికో వెళ్తారు. మీ ఇంటికి రారు. ఎవడు లేకపోతే 10,000 ఇచ్చినా మీ ఇంటికి వస్తారు. పెద్ద పెద్ద పీఠాధిపతులు, పెద్ద పెద్ద మఠాధిపతుల గురించి నేను చెప్తున్నాను. చాతుర్మాస్యం జరిగిన 4 నెలలలో పెద్ద పెద్ద పీఠాధిపతులు చేసేటటువంటి అనైతిక కార్యక్రమాలు ఇవి. కాళ్ళు గడగడానికి ఒక ఫీజు, దీనికి ఒక ఫీజు, దానికి ఒక. సో వాళ్ళలోనే మార్పు రానప్పుడు మీరు సామాన్యులలో మార్పు రావాలని ఎలా అనుకుంటారు? ఈ నా సందేశాలు కూడా అందరికీ చేరాలని నేను అనుకోను. ఎవరికి భగవంతుడి యొక్క జ్ఞానం వెళ్ళాలో వాళ్ళకే వెళ్తుంది, నాకేమీ సంబంధం లేదు. మనకి ఇంకొక విషయం చెప్తున్నాను, గుర్తుంచుకోండి. పోతన తన పుస్తకాన్ని రాసినప్పుడు ఆయన పబ్లిష్ కూడా చేయలేదు, తెలుసా ఆ విషయం? పబ్లిష్ కూడా చేయలేదు. ఆయన తర్వాత 2 తరాల తర్వాత ఎప్పుడో బుక్ ని ప్రింట్ చేశారు, పబ్లిష్ కూడా అవ్వలేదు ఆ బుక్. ఆయన ఏమనుకోలేదు, దేవుడి కోసం రాశాను, ఇచ్చేసాడు అంతే. కాబట్టి మనం చేసే ఎఫర్ట్ కూడా ఎలా ఉండాలంటే, ఇది నేను దేవుడి కోసం చేశాము, సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు, ఆయన ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి తీసుకెళ్తాడని వదిలేయాలి. కాబట్టి మన ఎఫర్ట్ ఎలా ఉండాలంటే, మన లోపల మార్పు రావాలి. నచ్చి విన్న వాళ్ళు మారితే సరే, మారకపోతే ఇప్పుడు నేను చెప్తాను, ఇంతమందికి చెప్తాను, మీరు పెళ్లిళ్ళకి వెళ్ళొద్దు, వీటికి వెళ్ళొద్దు, వాటికి వెళ్ళొద్దు అని. వీళ్ళేమో చూస్తే ఎవరెవరి పెళ్లిళ్ళకో వెళ్ళిన వాళ్ళు ఉన్నారు మన గ్రూపుల్లో. నేను అంటాను, స్టేజ్ల మీద, వాటి మీద, వీటి మీద, ఈ దొంగ పారాయణాలు, దొంగ వీటికి వెళ్ళకండి, హంగులు, ఆర్భాటాలని వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు, తెలుసా మీకు? ఏం చేయగలం వాళ్ళని మనం మార్చగలమా? వాళ్ళని మనం మార్చలేం, వదిలేయడమే. నేనేమంటానంటే, అందరినీ మార్చాలి అని పెట్టుకుంటే జీవితంలో మార్చలేం. చెప్పడం వరకు మనది. ఎవరికి కరెక్ట్ గా ఏ టైంలో తగులుతుందో తగలగానే మారిపోతారు, అంతే. శ్రద్ధవాన్ లభతే జ్ఞానం. ఎవరికి పడితే వాడికి జ్ఞానం దొరకదు, ఎవరికైతే శ్రద్ధ ఉందో వాడికి మాత్రమే జ్ఞానం దొరుకుతుంది. కాబట్టి మనం అసలు వేరే వాళ్ళతో ఆర్గ్యుమెంట్ అవసరం లేదు. ఇప్పుడు నేను చెప్పే కదా, నేను ఏ ఈషా ఫౌండేషన్ తోటో, ఏ ఆర్ట్ ఆఫ్ లివింగ్ వాడితోటో, ఏ దత్తపీఠం వాడితోటో నేను ఇవి తప్పులు అవి తప్పులు అని చెప్పాను అనుకోండి, నన్ను అక్కడ వాడి ఆశ్రమం ముందే నన్ను పాతేస్తారు. ఎవరితోటి నేను ఆర్గ్యుమెంట్ పెట్టుకోను, మీరే కరెక్ట్ అని దండం పెట్టేసి వదిలేస్తారు, అంతే. చేసుకోండి, మీ ఇష్టం వచ్చినట్టుగా చేసుకోండి. ఎందుకంటే నేను బానిసగా బతకాలి అని హిందూ ధర్మం ఎప్పుడూ చెప్పదు. ఒక గురువుకు బానిసగా బతకాలి, ఒక ఇంకొకరికి ఎవరికో బానిసగా బతకాలి. గురువులు, ఉపగురువులు, కుల గురువులు, ఈ మధ్య 100 గురువులు తయారయ్యారు. ఎవరి కాళ్ళు పట్టుకోమని చెప్పరు. చెప్పేది ఏంటంటే, పవిత్రమైనటువంటి హృదయంతో నువ్వు భగవంతుడికి కనెక్ట్ అవ్వు, నీలోనే ఉన్నటువంటి దైవాన్ని గుర్తించు. కృష్ణం వందే జగద్గురు, శ్రీకృష్ణుడే గురువు. మరి ఆయన లేడా? మీకు దత్తాత్రేయుడు లేడా? ఇంకెవరు కావాలి గురువులు? అమ్మ లేదా? అమ్మ కంటే పెద్ద గురువు ప్రపంచంలో ఎవరు? తల్లి కంటే తండ్రి కంటే పెద్ద గురువులు ఎవరు? 24 మంది గురువుల గురించి ఇవాళ మనము దత్తాత్రేయ స్వామి చెప్పడం అనేది తెలుసుకున్నాము. ఇంతకంటే ఇంకా ఏం చెప్పాలో ఆలోచించండి. ఎందుకు మనుజుడై పుట్టి మనుజును సేవించి అనుదినము దుఃఖం అందనేలా? ఎన్ని రోజుల పాటు ఈ దుఃఖాన్ని అందుకుంటాం మనం? అక్కడికి వెళ్తే ఫలితాలు రావు. అది ఎవరికి వాడు గుర్తించాలి. ఆ స్టేజ్ వచ్చేసరికి ఏమవుతుంది, వాళ్ళ జీవితం క్రాస్ అయిపోతారు. అప్పటికైపోతుంది. వాళ్ళకి మళ్ళీ జ్ఞానం తెలుసుకునేటటువంటి అవకాశం కూడా ఉండదు.
జై శ్రీకృష్ణ. ఎనీవే ఇట్స్ అని క్వశ్చనబుల్, ఇది ఎవరి పెద్దలకి సేవ చేయాలి అని 18 పాయింట్లలో చెప్పారు కదా సార్. నాకు ఈ రోజు ఆ ఫీలింగ్ అనేది నేను చెప్పలేను, కానీ ఆవిడ అలా ఐ నెత్తి అండర్స్టూడ్. తెలియకుండా ప్రశాంతంగా పడుకుంటే నాకు ప్రశాంతంగా ఎంత తృప్తిగా అనిపించిందో సార్ ఈ రోజు మాత్రం. ఆ సోషల్ సర్వీస్, ఆ ఓల్డేజ్ హోమ్ లో ఆ సేవ చేసినప్పుడు ఉండే తృప్తి, అది మీరు చెప్పింది నిజంగా చాలా ఇది సార్. ప్రపంచంలో అన్నిటికంటే గొప్ప ఏంటి అంటే, నువ్వు దేవుణ్ణి నమ్ముతావా మనుషుల్ని సేవ చేసుకుంటావా అంటే, మనుషులను సేవ చేసుకునే వాడికి అత్యంత ఉన్నతమైనటువంటి స్థానం వస్తుంది. దీనికి మనం ఎప్పుడు చెప్పుకునే 2 కథలు చెప్పుకుని ఈ అత్యద్భుతమైనటువంటి అధ్యాయాన్ని ముగించుకుందాం. ఒకసారి అబూబెన్ ఒక ఒక గొప్ప ఆ, మనిషి ఉంటాడు. అతను దేశ సేవ చేస్తూ ఉంటాడు, ఎప్పుడు మనుషులకు సేవ చేస్తూ ఉంటాడు. ఓ రోజు వాళ్ళ ఇంటికి ఒక దేవదూత వస్తాడు. దేవదూత వచ్చి ఒక పెద్ద లిస్టు తీసుకొని వస్తాడు. ఈయన అడుగుతాడు దేవదూతని, ఏంటి లిస్టు అంటాడు. అంటే దేవుణ్ణి రోజు పూజ చేసే వాళ్ళ లిస్టు అంటాడు. నా పేరుందా అంటే, నువ్వు ఎప్పుడైనా దేవుణ్ణి పూజ చేసావా, నీ పేరు ఎందుకు ఉంటుంది అని అంటాడు అన్నమాట. అనగానే బాధపడతాడు, నిజమే నేను మనుషుల్ని ప్రేమిస్తూ దేవుణ్ణి మర్చిపోయాను అని చెప్పేసి ఊరుకుంటాడు. రెండో రోజు నాడు ఆ దేవదూత మరింత కాంతివంతంగా, ఆనందంగా, నిర్మలంగా వస్తాడు. అలాగే ఏంటి వాళ్ళు ఇంకో లిస్ట్ తీసుకొచ్చావా ఏంటి అంటాడు. అంటే అవును అంటాడు. ఈ లిస్ట్ ఏంటి అంటే, ప్రతిరోజు దేవుడే కొంతమందిని ప్రేమిస్తాడు, ప్రతిరోజు దేవుడే కొంతమందిని తన జ్ఞాపకాలలో ఉంచుకుంటాడు. నా పేరుందా అంటే, నీవే నీ నీదే ఫస్ట్ పేరు. మనుషులకు సేవ చేసే ప్రతి ఒక్కరిని దేవుడు తన గుండెల్లో ఉంచుకుంటాడు, గుర్తుంచుకోండి అది. ఇంకొకటి, మనకు ఒక ఒక వ్యక్తి తను ఒక చిన్న ఫౌండేషన్ నడిపిస్తున్నానని, మనుషులకు సేవ చేస్తున్నానని, ధర్మ సందేహాలలో ఆ రోజుల్లో పౌరాణిక సార్వభౌముడైనటువంటి మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారికి ఒక లెటర్ రాశాడు. మీ మీ మాటలు వింటూ ఉంటే, మీ దగ్గర ధర్మ సందేహాలు తెలుసుకుంటూ ఉంటే నాకు బాధ అనిపిస్తుంది, ఒక చిన్న మంత్రం ఏదన్నా ఇవ్వండి అని తను చేస్తున్న సేవ గురించి కొంతగా వివరంగా రాశాడు. ఆయన ఏ పురాణంలోంచి మంత్రం ఇవ్వలేదు, ఏ వేదాల్లోంచి మంత్రం ఇవ్వలేదు. ఆయన ఏమని రాశాడు తెలుసా, మీకు ఏ విధమైనటువంటి మంత్రము అవసరం లేదు అని చెప్పి రాశాడు. ఆయన కంటే మనం గొప్ప వాళ్ళమా? పౌరాణిక సార్వభౌముడైనటువంటి మల్లాది చంద్రశేఖర శాస్త్రి ఆయన కంటే గొప్ప వాళ్ళమా? తత్వ విధానంద స్వామి ఎవరైతే ఉన్నారో ఇవాళ లెజెండ్ ఆఫ్ ఇది, ఆయన కంటే గొప్పవారా వీరందరూ? గరికపాటి వారి కంటే గొప్పవారా? ఈయన మహానుభావుడైనటువంటి ఆయన పేరేంటి, మా విద్యాప్రకాశ్ ఆనందగిరి స్వామి కంటే గొప్పవారా? వీరు ఉన్నారు, వీరు మహానుభావులు, ఈ నలుగురు మహానుభావులు. ఇలాంటి వాళ్ళే మనకున్నారు. వాళ్ళు కొంతమంది ఉన్నారు, కొంతమంది డబ్బుకి దానికి దీనికి చేయకుండా ప్రశాంతమైనటువంటి మనస్సుతో ఉండేటటువంటి వారు. విద్యాప్రకాశ్ ఆనందగిరిని చూస్తే మీకు అసలు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆయన ఎంత అత్యద్భుతమైనటువంటి జ్ఞానము, ఎంత సరళమైనటువంటి జీవనము, కల్మషం లేనటువంటి నవ్వు. ఆయన ఎన్నిసార్లు చెప్తారు మనిషి సేవ గురించి. కాబట్టి అంతకంటే గొప్పది మరి ఇంకేదీ లేదు. అందరూ కూడా పవిత్రమైనటువంటి హృదయంతో భగవంతుడిని పూజిస్తారని, భగవంతుడిని గుర్తించాలంటే మనలోనే ఉన్నాడని, మనలోని ఆసురీ లక్షణాలను తగ్గించుకుంటూ దైవీ లక్షణాలను క్రమ పద్ధతిలో పెంచుకోవాలని అది ఆశిస్తూ ఈరోజు ప్రవచనాన్ని ముగించుకుంటున్నాము. ఆత్మసుఖమ వీడిని ఆట కొరకు పాత్ర పోషణ చేసేది సూత్రధారి, విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీపాంతరంగా. అందరికీ కూడా శుభం కలుగుగాక. రేపు రాత్రి మళ్ళీ 9 గంటలకు విష్ణు సహస్రనామంలో మరొక ఉన్నతమైనటువంటి శ్లోకం యొక్క తత్వార్థంతో కలుద్దాం. అంతవరకు కూడా శుభం భూయాత్. శుభరాత్రి. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. సార్